Turn your Bibles to Ezekiel chapter 1 verse 10. మన యొక్క పరిశుద్ధ గ్రంథమును ఎహెజ్కేలు మొదటి అధ్యాయము 10వ వాక్యమునకు త్రిప్పుకొందుము. ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పాశపు రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పాశపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. Ezekiel was one of the major prophets in Bible. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పెద్ద ప్రవక్తలందరిలో ఎహెజ్కేలు ఒక పెద్ద ప్రవక్తగా ఉన్నారు. Isaiah, Jeremiah, Ezekiel, Daniel, Hosea. These were adjudged as major prophets. యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, హోషియా వీరందరూ కూడా పెద్ద ప్రవక్తలుగా లెక్కింపబడుచు ఉన్నారు. Ezekiel prophesied among the people of Judah. ఎహెజ్కేలు యూదా జనుల మధ్యలో ప్రవచించెను. After King David, after King Solomon's reign, the kingdom of Israel was divided into two. Look at me and listen. In the New Testament, God wants to write the laws in our heart, not in papers. కొత్త నిబంధనలో దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలను హృదయముల మీద వ్రాయవలెనని కోరుచున్నారు, కానీ పలకల మీద పేపర్ల మీద కాదు. You may write 4 pages in your diary, it will be useless. If you write 1 line in your mind, it will be helpful. మీరు 4 పేజీలు మీ యొక్క పుస్తకంలో రాసినప్పటికీ అది ప్రయోజనము కాదు. ఒక్క మాట మీ యొక్క మనసులో ఉంచుకునేట్లయితే అది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటును. Be good listeners. మంచి వినువారుగా ఉంటుడి. When you come to the house of God, you must be more ready to hear. దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు వినుటకు సిద్ధముగా ఉండాలి. We don't preach just for namesake, just to impart knowledge in your mind. So we are very particular about it. ఏదో మీకు కొంచెం జ్ఞానం కలిగించవలనని ఊరికే మేము బోధించలేదు. So Ezekiel was quite different from other prophets. అందునిమిత్తము ఎహెజ్కేలు ఇతర ప్రవక్తలందరికంటే కొద్దిగా వ్యత్యాసమైన వ్యక్తిగా ప్రవక్తగా ఉన్నారు. He was called a visionary. అతడు ఒక సువార్తికుడుగా పిలువబడుచు ఉన్నాడు. In the first verse itself, in chapter 1 verse 1, he writes that when he was in Babylon under captivity among the Jews, about the people of Judah, యూదా జనుల మధ్యలో ఒక చెరలో ఉండగా మొదటి వాక్యంలో మనం అలాగూ చదువుచూ ఉన్నాము. Like other people, he also was sitting by the river Keba. అతడు ఇతరు వలె కేబారు నది ప్రదేశమున కూర్చుండి ఉంటెను. In 137th Psalm, we read about the rest of the people, and they were weeping and crying, being sitting by the side of the river. 137వ కీర్తనలో మనం ఇతర జనులను గురించి చదువుచున్నాము. వారు నది ప్రక్కన కూర్చొని వారు ఏడ్చుచు విలపించుచు ఉంటిరి. There they lament, saying, by the rivers of Babylon there we sat down, and we remembered Zion. And when the people who took us captives wanted us to sing a song of Zion, we said, how can we remember, how can we sing the Lord's song in a strange land? బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచు ఉంటిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించని మమ్మల్ని ఉల్లాసం కొనిరి. అన్య దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుమో. During the days of Jeremiah the prophet and King Zedekiah, the last king of Judah, the king of Babylon came to Judah and took them all captives. రాజైన సిద్కియా యొక్క కాలంలో, ఈ యొక్క ఇర్మియా యొక్క ప్రవక్త యొక్క కాలంలో బబులోను వారు వచ్చి యూదా వారిని చెరలోనికి కొనిపోయిరి. And all these people were made to sit by the side of the river. వీరందరూ కూడా నది ప్రక్కన కూర్చుండబడిరి. And David foresaw that in his days, that in future the children of Judah will be led to captivity into Babylon. దావీదు ముందుగానే ఒక దర్శనం లాగా అతడు ఏమి చూచి ఉన్నాడనగా యూదా జనులు బబులోనికి చెరగా కొనిపోబడుదురు అని. Therefore he wrote the Psalm 137. అందునిమిత్తం అతడు 137వ కీర్తనను రాసిరి. When he wrote that psalm, అతడు ఆ యొక్క కీర్తన రాసి the ఉన్నప్పుడు people had not gone to captivity. అప్పుడు జనులు చెరలోనికి వెళ్ళి ఉండలేదు. After many years only they were led to captivity. అతడు రచించిన అనేక సంవత్సరములు గడిచిన తర్వాత జనులందరూ కూడా చెరకు వెళ్ళిరి. But he saw them sitting by the side of the river of Babylon, weeping, remembering Zion. అయితే వారు బబులోను నదుల యొద్ద కూర్చుండి సీయోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుండుటను ఆయన చూడగలిగెను. Whereas you find something quite unique in the life of Ezekiel, a spiritual man.
హెచ్కేలు యొక్క మన జీవితంలో మనం చూసినట్లయితే అతడు ఒక ఆత్మీయుడుగా మనం చూడవచ్చును. He being a spiritual man, he started seeing visions. ఒక ఆత్మీయుడుగా ఉండి అతడు దర్శనములు చూచుటకు ప్రారంభించెను. He saw heavens opened and saw some visions. అతడు ఆకాశము తెరవబడుటయు చూచి కొన్ని దర్శనములు పొందెను. In the 5th day of the month, which was the 5th year of King Jehoiakim's captivity. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున The king of Babylon came against Judah 3 times. బబులోను రాజు కల్దీల రాజు ఇశ్రాయేలీయులకు విరోధంగా యూద వారికి విరోధంగా 3 మార్లు వచ్చెను. When 3 kings were ruling them. 3 రాజులు ఏలుచు ఉండిరి. Jehoiakim, Jehoiakim and Zedekiah. యెహోయాకీను, యెహోయాకీము, సిద్కియా. So Ezekiel lived at a time when the Babylonians came against Judah to let them captive in 595 BC 595. క్రీస్తు పూర్వము 595 సంవత్సరమున ఈ యొక్క హెచ్కేలు ఆ యొక్క బబులో వారి యొక్క కాలంలో జీవించుచూ ఉంటెను. And Ezekiel he saw visions and the word of the Lord also came to him. హెచ్కేలు దర్శనములు చూచును, దేవుని యొక్క వాక్యము కూడా అతనికి కలిగెను. In that vision he saw 4 angels. ఆ యొక్క దర్శనంలో అతడు 4 దూతలను చూచెను. In the Bible numbers calls it as angels but creatures. అయితే బైబిల్ గ్రంథం వాటిని దూతలుగా అని చెప్పరు కానీ రూపములు అని చెప్పుచూ ఉన్నవి. From verse 5 we read it. 5వ వాక్యం నుండి మనం దాన్ని చదువుచూ ఉన్నాము. దానిలో నుండి 4 జీవులు రూపములు గల ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. He was in the spirit. అతడు ఆత్మవశుడుగా ఉంటెను. He saw heaven opened. అతడు ఆకాశం తెరవబడుటను చూడగలిగెను. And also many visions. అనేక దర్శనములు పొందెను. In the vision he saw 4 creatures. ఆ యొక్క దర్శనంలో 4 జీవులను చూడగలిగెను. Quite unique from other creatures. ఇతరుల జీవుల కంటే అవి వ్యత్యాసముగా ఉంటెను. Each creature had 4 faces. As we all have only 1 face, they had 4 faces. మనకు ఒక ముఖం ఉన్నట్లుగా అక్కడ ఒక్కొక్క జీవులకు ఉన్నటువంటి రూపములకు 4 ముఖములు ఉండెను. Verse 6 says they had 4 faces. Everyone had 4 wings also. 6వ వాక్యం చెప్పుచున్నది ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. And their feet were straight feet. వారి యొక్క కాళ్ళు చక్కగా నిలబడినవి. The sole of their feet was like the sole of a calf's foot. వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. And they sparkle like the color of burnished brass. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. Anyway, these are not my subject. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అక్కరలేదు. We'll come to the 10th verse. మనం 10వ వాక్యంలోకి వచ్చుదుము. In the 10th verse it says, as for the likeness of their faces, 10వ వాక్యంలో ఆ 4 ఎదుట ముఖ రూపములు. all the 4 creatures had the face of a man, face of a lion, face of an ox and face of an eagle. ఆ 4 జీవులకి మానవ ముఖము, సింహ ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖము ఉండెను. 4 creatures. 4 జీవులు. Each one had 4 faces. ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. So altogether how many faces were seen by Ezekiel? అయితే మొత్తముగా ఎన్ని ముఖములు యొక్క హెచ్కేలు చూడగలిగెను? Say. "15, 16. So he saw 16 faces on 4 creatures. 4 జీవులలో ఆయన 16 ముఖములు చూడగలిగెను. Whereas in the book of Revelation chapter 4, అయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో John also saw some creatures యోహాను కూడా కొన్ని జీవులను చూచెను around the throne. సింహాసనము చుట్టూ. But each had only 1 face. అయితే ఒక్కొక్క దానికి ఒక ముఖము మాత్రమే ఉండెను. He saw an eagle's face, a man's face, an ox's face, and also a lion's face. ఒక సింహ ముఖము, దూడ ముఖము, మనుష్యుడి ముఖము, పక్షిరాజు ముఖము. We know that Bible is written in parables, symbols, types, figures and paradoxes. ఈ యొక్క బైబిల్ గ్రంథం అన్నటువంటిది ఛాయలుగాను, ఉపమానములుగాను, రూపములుగాను, అనేక తత్వములుగాను రాయబడి ఉన్నది. Without the help of the Holy Spirit we cannot understand the mysteries of Bible.
పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క మర్మములను మనం అర్థం చేసుకోలేము. Bible must be studied, not simply heard. బైబిల్ మనం చదవాలి, ఊరికే దానిని వినకూడదు. Many preachers, they simply shout and scream, making the people to jump and leap and giving false empty promises. అనేక మంది ప్రసంగికులు ఊరికనే కేకలు వేయచ్చు, అరచుచు జనులకు ఊరికి అబద్ధమైన వాగ్దానములన్నీ కూడా చేయించు ఉంటురు. They jump and leap on the stage. వేదిక పైన వారు గెంతులు వేయచ్చు ఉంటురు. Holding mics in their hand. వారి చేతిలో మైక్లను పట్టుకొని, like movie actors. మూవీలో ఉన్న యాక్టర్ల వల్లే. They think by jumping and leaping and shouting and screaming, the church can be revived. వారు బాగా గంతులు వేసి అరచి కేకలు వేయటం మూలంగా వారు ప్రతిఫలం నొందుదురు అని తలంచుచూ ఉన్నారు. They also give empty promises. వారు ఊరికే రిక్తమైన వాగ్దానములన్నీ చేయుదురు. What is empty promise? ఈ యొక్క రిక్తమైన ఊరికే వట్టి వాగ్దానములు ఏమిటి? Always inspiring the people with material blessings. జనులను భౌతికమైన ఆశీర్వాదములతో ఆశీర్వదించుచు పురుకొల్పుచు ఉంటురు. నేను సరియనా? I am quite different. అయితే నేను కొంచెం వ్యత్యాసము. I want you to be seen in heaven. Not well flourished on the earth. మీరు ఈ లోకంలో మంచిగా సఫలవంతులుగా విజయవంతులుగా ఉండుట మాత్రమే కాదు, కానీ మీరందరూ కూడా పరలోకంలో ఉండవాలని నేను కోరుచూ ఉన్నాను. My father used to tell me, నా తండ్రి గారు ఎల్లప్పుడూ ఇలాగూ చెప్పుదురు, instead of having a desire to see you as a prime minister of India, I like to see you as a least servant in heaven. మా తండ్రి గారు చెప్పినది ఏమనగా, నేను ఈ యొక్క భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ గా నిన్ను చూచుటకు బదులుగా పరలోకంలో ఒక అల్పుడైన దాసుడుగా నేను నిన్ను చూడగోరుచున్నాను అని. Jesus went around doing miracles, యేసు not as a doctrine. ఉపదేశ పరంగా కాకుండా ఆయన అద్భుతములు చేయుచు సంచరించుచు ఉంటిరి. To create faith in the heart of the people that they may believe the gospel. వారు సువార్తను నమ్మున్నట్లుగా వారికి విశ్వాసము కలిగించుటకే ఆయన ఆ విధంగా సంచరించుచు ఉంటిరి. Understand? అర్థమవుతున్నదా? Yes. When it comes to reign for the 1000 years, అయితే 1000 ఏళ్ల పరిపాలన యొక్క విషయంలో మనం వచ్చినట్లయితే, he won't do any healing service. ఆయన ఎటువంటి స్వస్థత సేవ చేయరు. Bible says the inhabitants will never say we are sick. మా దేహంలో బాగోలేదు అని ఆ నగరవాసులు ఎన్నడూ కూడా చెప్పరు. Because in millennium, for 1000 years reign on earth, people are going to be very perfect. భూమి మీద ఉన్న ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో జనులందరూ కూడా సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఉంటురు. There be no sorrows, no tears, no sickness, no poverty, no famine, nothing. దుఃఖమో, కన్నీరో, వ్యాధియో, దారిద్ర్యమో, క్షామమో ఏది కూడా ఉండదు. But now it is quite opposite. అయితే ఇప్పుడంతా కూడా వ్యతిరేక్తంగా ఉన్నది. Now we will have all these things. ఇప్పుడు ఇవన్నీ మనకుంటును. You'll have to go through famine, you'll have to go through sickness, you'll have to go through mental agonies, you have to go through sufferings. మీరు క్షామంలోనో, వ్యాధిలోనో, మనోవేదనలోనో అనేకమైన శ్రమల గుండా మీరు వెళ్ళవలసి ఉన్నది. When a flight is made or a train is made, a car is made, విమానము, రైలు, యొక్క కారు ఇవన్నిటి తయారు చేయటకు ముందుగా, once you buy a car, it looks very luxurious, very beautiful, very comfortable for you to travel. But before it became a car, it went through a lot of sufferings in the factory. ఒక కారు మనం కొనుక్కున్న తర్వాత దానిలో ప్రయాణం చేయటం ఎంతో సౌకర్యంగాను ఎంతో మనోహరంగాను ఉండును, కానీ అది ఒక కారుగా తయారు చేయబడటకు ముందుగా అది ఫ్యాక్టరీలో అనేకమైన శ్రమలు గుండా అనేకమైన మార్గముల గుండా అది వెళ్ళి ఉంటును. Every part of the car will go through an experience of fire. కార్లోని ఒక్కొక్క భాగము అగ్ని గుండా వెళ్ళి బయటికి వచ్చి ఉంటును. Cuttings, అది బాగా కోయబడి ఉంటును, బాగా రుద్దబడి ఉంటును, polishings, దాన్ని బాగా నున్నగా చేయబడి ఉంటును, పెయింట్ చేసి ఉంటును. తర్వాత అవన్నీ కలిసి కట్టుబడును. After a lot of workmanship on the car, finally it comes to the showroom. అది బాగా అంతా సిద్ధపరచబడిన తర్వాత అది ఒక షోరూమ్ కి వచ్చును. When you go and buy a car, and if the car has a mouth, he will explain all about his sufferings. మీరు కారుని కొనుక్కుంటకు వెళ్ళినప్పుడు ఆ కారుకి నోరు ఉన్నట్లయితే అది వెళ్ళి వచ్చిన శ్రమల మార్గం అంతటి గురించి కూడా అది చెప్పగలదు. Similarly, now we have to go through all these paths. No point of praying against any of these things. అదే విధంగా మనం కూడా ఇటువంటి ఒక అన్ని మార్గముల గుండా వెళ్ళవలసి ఉన్నది. వీటన్నిటి గురించి మనము ఏ విధంగా కూడా ప్రశ్నించలేము. There is a warfare appointed unto every man in Bible. Job says in 14th chapter. యోబు 14వ అధ్యాయంలో ప్రతి ఒక్కరికి భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? For every man on earth there is a warfare appointed. 7వ అధ్యాయము 1వ వాక్యము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? Chapter 7 verse 1.
భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? Is there not an appointed time to man upon earth? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? The appointed time is said to be a warfare. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? In the original language. అది మూల భాషలో. So for every man there is a warfare appointed. Death is appointed in the end. Warfare is appointed for the present. ప్రతి మనుష్యునికి ప్రస్తుత కాలమందు ఒక యుద్ధ రంగము యుద్ధము సిద్ధపరచబడి ఉన్నది. అంతమందు మరణము కూడా సిద్ధపరచబడి ఉన్నది. Therefore Saint Paul says, fight, endure hardness as a good soldier. అందునిమిత్తము పరిశుద్ధుడైన పౌలు చెప్పినప్పుడు మంచి సైనికుల వలె శ్రమను అనుభవించుము అని. In 1 Timothy 1:18 he says, fight a good warfare. మొదటి తిమోతి 1:18 వాక్యంలో మంచి పోరాటము పోరాడము. In 14:14 Job, యోబు 14:14 వాక్యంలో, if a man die, ఒక మనుష్యుడు shall he live మరణించినట్లయితే again? అతడు మరలా బ్రతుకునా? All the days of my appointed time will I wait till my change come. నా అలాగుంటిని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉంటును. All the days of my appointed time. What is appointed time? What is appointed time? నియమింపబడు కాలము అనగా ఏమిటి? What is appointed time? నియమింపబడు కాలం అనగా ఏమిటి? Warfare, war. యుద్ధము. Warfare is original, but English people have written it as an appointed time. మూల భాషలో చెప్పవలనంటే అదొక యుద్ధ రంగము, కానీ ఆంగ్లేయులు దాని ఒక నియమింపబడిన సమయము లేక విడుదల కలుగు వరకు అని చెప్పి ఉన్నారు. He never says, I'll pray against the warfare. నేను ఈ యొక్క యుద్ధ రంగమునకు యుద్ధమునకు విరోధంగా పోరాడుతున్నాను ఎన్నడూ చెప్పలేదు. But he says, I will wait. అయితే నేను కనిపెట్టి ఉంటును అని చెప్పాను. The word wait means I will serve. I'll keep serving God. కనిపెట్టి ఉందును అనే ఒక పదమునకు అర్థం ఏమనగా నేను దేవునిని సేవించుచు ఉంటును అని అర్థము. Read Romans chapter 12 verse 7. రోమా 12:7 వాక్యము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనమరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, Romans chapter 12 verse 7 he says, for ministry let us wait on our ministering. పరిచర్య అయితే పరిచర్యలోను అని రోమా 12:7 వాక్యంలో మనం చదువుచూ ఉన్నాము. When Job says I will wait, it's not that he will be sleeping. యోబు నేను కనిపెట్టుకొని ఉంటును అని చెప్పినప్పుడు అతడు నిద్రపోవును అని అర్థము కాదు. But he meant that I will keep serving God till a change comes in my life. అతడు చెప్పినది ఏమనగా నా జీవితంలో ఒక మార్పు కలుగు వరకు కూడా నేను దేవునిని సేవించుచూ ఉంటును అని. The change is other called when the purpose of suffering is fulfilled in my life, I will be changed. మార్పుకు మరి ఒక అర్థం ఏమనగా ఈ నా జీవితంలో కలుగునటువంటి శ్రమల యొక్క ఉద్దేశము నెరవేర్చబడిన తర్వాత నాలో ఒక మార్పు కలుగును. Therefore another place Job says, అందు నిమిత్తము మరి ఒక స్థలంలో యోబు ఇలాగ చెప్పుచూ ఉన్నాడు, when I am tried, నేను శోధింపబడిన తర్వాత I will come out as gold. నేను సువర్ణం వలె మారుదును. He was going through a kind of trial or a kind of warfare. అతడి ఒక విధమైన శోధన గుండా ఒక విధమైన యుద్ధము గుండా అతడు వెళ్ళుచూ ఉంటెను. But his determination was, let him try me. ఆయన నన్ను శోధింపవచ్చును, But in the trial I'll come out as gold. అయితే నేను శోధించిన తర్వాత సువర్ణం వలె కనబడుదును. That is a change. అది ఒక మార్పు. Gold is the most precious metal in the world now. సో ఈ యొక్క సువర్ణము లేక బంగారం అన్నటువంటిది ఈ లోకంలో ఉన్న లోహములన్నిటికంటే ఒక అమూల్యమైనది. World's economy is weighed with gold. ఈ లోకం యొక్క ఆర్థికత్వం అంతా కూడా బంగారంతో లెక్కింపబడుచు ఉన్నది. Yes. So our life also must become very precious, very valuable. అదే విధంగా మన జీవితము కూడా ఎంతో విలువైనదిగాను అమూల్యమైనదిగాను మారవలెను. If the gold is to be made very pure or made jewels out of the gold, it has to go through a fiery experience. ఈ యొక్క బంగారం అన్నటువంటిది ఒక ఆభరణములుగా చేయవలెనంటే అమూల్యమైనదిగా చేయవలెనంటే అది ఒక అగ్ని వంటి శోధన గుండా వెళ్ళవలసి ఉన్నది. So for true Christian, trials and temptations and hardships are
part and parcel of their life. You can't evade it. ఒక నిజమైన క్రైస్తవునికి ఇటువంటి యొక్క శోధనలు, శ్రమలు, కఠినమైన మార్గంలు అన్నటువంటివి వారి జీవితంలో ఒక భాగంగా ఉన్నవి. వారు వాటిని వద్దని చెప్పలేరు, నిరాకరించలేరు. It is a process of God to bring about a change in our life as He expects. దేవుడు ఉద్దేశించినటువంటి ఒక మార్పు మనలో కలిగించడానికి అది దేవుడు నిర్ణయించినటువంటి ఒక మార్గమై ఉన్నది. A lady went to a goldsmith. ఒక స్త్రీ ఒక గోల్డ్ స్మిత్ యొద్దకు వెళ్ళి ఉన్నది, కంసాలి యొద్దకు వెళ్ళి ఉన్నది. He saw him burning the gold in fire. ఆమె ఆ యొక్క బంగారము అగ్నిలో వేయబడుట, అగ్నిలో దహింపబడుటను చూచెను. Then he started striking it with the hammer. ఆ యొక్క బంగారాన్ని ఆ కంసాలి సుత్తితో కొట్టుట చూడగలిగెను. After that he started polishing it. అటు తర్వాత అతడు ఆ యొక్క బంగారంను నున్నగా చేయటను చూడగలిగెను. This woman asked him, how long you do it? ఆ యొక్క స్త్రీ ఆ కంసాలిని చూచి ఎంత మేరకు నువ్వు దీనిని చేయదు అని అడిగెను. The goldsmith said, until I am able to see my face on this metal. ఆ కంసాలి చెప్పినది ఏమనగా, ఈ యొక్క బంగారంలో, ఈ యొక్క లోహంలో నా యొక్క ముఖము చూచినంత వరకు కూడా నేను దీనిని ఇలాగూ చేయదునని చెప్పెను. In the Old Testament people never used mirrors as we use now. పాత కాలంలో మనం ఇప్పుడు ఉపయోగించినట్లుగా ఎవరు కూడా అద్దములను ఉపయోగించరు. They used brazen plates. వారు ఇత్తడి పళ్ళెంలనే ఉపయోగించిరి. Glasses, looking glasses were made of brazen plates in the Old Testament. చూచు అద్దములు అన్నటువంటివి పాత కాలంలో ఇటువంటి ఇత్తడి రేకుల ద్వారానే, పళ్ళెంల ద్వారానే చేయబడి ఉన్నవి. For an ordinary metal, an ordinary brass to be made like a looking glass, it has to go through many processes. ఒక సాధారణమైన లోహము, సాధారణమైన ఇత్తడి చూచున్నటువంటి ఒక ఇత్తడిగా చూచున్నటువంటి ఒక పళ్ళెముగా మారవలెనంటే అది అనేకమైన మార్గముల గుండా వెళ్ళవలసి ఉన్నది. In your life and in my life, నా జీవితంలోనో మీ జీవితంలోనో, when we go through the trials, శోధనల గుండా వెళ్ళినప్పుడు the face of Jesus must appear on us. యేసు యొక్క ముఖము మనలో కనబడవలెను. We are created after His image and likeness. ఆయన యొక్క స్వరూపమున, ఆయన యొక్క పోలికను బట్టి మనం సృష్టింపబడి ఉన్నాము. When Stephen was stoned by the people, స్టెఫెను జనుల ద్వారా రాళ్ళు రువ్వబడినప్పుడు he looked up and saw heavens opened. అతడు చూచి ఆకాశము తెరవబడి ఉండుటను చూడగలిగెను. He saw the face of Jesus. యేసు యొక్క ముఖమును చూడగలిగెను. When we go through trials, మనం శోధనల గుండా వెళ్ళినప్పుడు whom do we look to? మనము ఎవరిని చూచుచూ ఉన్నాము? For many believers, coming to the church on Sunday is for a meeting, not to worship Jesus. అనేక మంది విశ్వాసులకు ఆదివారం ఆరాధనకు వచ్చుట ఏదో కూటములకు మాత్రమే వచ్చుచున్నారు, కానీ యేసును ఆరాధించడం కాదు. Educated believers, for the duty 10 minutes before they go. మంచి విశ్వాసులు, పాత విశ్వాసులు, చదువుకునిన వారు వారి యొక్క ఉద్యోగ స్థలమునకు సమయంకు ముందుగానే వెళ్తురు. Killing their conscience in spite of their being 30 years experience, 40 years in the faith, now before 10:30, 11:30 they never come for meeting. అయితే వారిని మనసాక్షిని చంపుకుని ఈ యొక్క సంఘంలో 30-40 సంవత్సరములుగా ఉన్నప్పటికీ కూడా 11:30 గంటలకు ముందుగా వారు ఎన్నడూ కూడా ఆరాధనకి రారు. Because they don't want to come and worship God, they want to come just to hear pastor, not even a message, hear pastor what he says. వారు దేవుని ఆరాధించవాలని కోరుకునట్లేదు, కానీ వారు ఊరికే పాస్టర్ ఏమి చెప్పుచున్నారో వినాలి, కనీసం ప్రసంగమైనను వినాలని వారికి లేదు. A true teacher can make out the standard of the children, how they study, how much mark they can score. ఒక నిజమైన ఉపాధ్యాయునికి వారి పిల్లల యొక్క స్థితి ఏమిటి, వారు ఎంత శాతం పొందుకొనగలరని బాగా తెలిసి ఉండును. No teacher ever wants his student to fail. Am I right? ఏ యొక్క ఉపాధ్యాయునికి, ఏ యొక్క టీచర్ కి కూడా వారి యొక్క విద్యార్థులు ఫెయిల్ అవ్వాలని కోరుకొనరు. No doctor ever thinks that his patient must die, even if he happens to be his arch enemy. అతడు ఒక గుండె నొప్పితో ఉన్నప్పటికీ కూడా ఏ డాక్టర్ కూడా తన యొక్క పేషెంట్ మరణించాలి అని కోరుకున్నాడు. That is called doctor's ethics. అది డాక్టర్లకు ఉన్నటువంటి ఆ యొక్క తత్వము. If I am a doctor, if somebody brings to me the worst enemy of me for treatment, I must treat him. I cannot say I must kill him. నేను ఒక డాక్టర్గా ఉన్నట్లయితే నాకు బాగా విరోధిగా ఉన్నటువంటి నా యొక్క శత్రుడు నా యొక్క చికిత్సకు వచ్చినప్పటికీ కూడా నేను అతనికి చికిత్స చేయవలెను. Similarly, teachers. అదే విధంగా టీచర్లు, ఉపాధ్యాయులు కూడా. However bad a child may be in studies, even about that child also the teacher wants him to
Study well and get a pass away. That is teacher's ethics. Similarly, pastor's ethics. ఒక్క విద్యార్థి ఏలాగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క విద్యార్థి బాగా చదివి పాస్ అవ్వాలని ఆ యొక్క ఉపాధ్యాయుడు కోరుకొనును. Every pastor wants even the worst believer to get his life corrected and prepare him for heaven. ప్రతి ఒక్క పాస్టర్ కోరుకుంటున్నది ఏమనగా అతి ఘోరంగా ఉన్నటువంటి ఒక విశ్వాసి కూడా తన యొక్క జీవితము మార్చుకొని పరలోకంకు వెళ్ళవలెనని కోరుకొనును. Therefore we preach and we teach, we scold, we rebuke, and whatever what we do. అందుకొరకు మేము ప్రసంగించి బోధించి గద్దించి తిట్టుచూ ఉంటుము. So these people, they never come to worship because there is no personal contact with God. ఈ జనులు ఎన్నడూ కూడా దేవుడిని ఆరాధించరు. వారి దేవునితో ఎటువంటి ఒక వ్యక్తిగతమైన సంబంధము లేదు. Whenever I'm filling in the spirit, I have seen certain people scratching their head, looking here and there. ఆత్మ నింపబడు సమయంలో కొంతమంది అయితే వారు తలను గోక్కొనుచు అక్కడిక్కడ చూచుటను నేను చూడగలిగితిని. They never praise God when others are praising because they don't know who their God is. వారు ఇతరులు దేవునిని స్తుతించినప్పుడు మన దేవుని స్తుతించరు. ఎందుకనగా వారు దేవుడు ఎవరని వారికి తెలియదు. How to worship him, they don't know. ఏ విధంగా ఆరాధించాలి అని వారు ఎరుగరు. You all come on Sunday to this place for what? Tell me. మీరందరూ ఆదివారం ఆరాధన ఈ స్థలంకి ఎందు నిమిత్తం వచ్చుదురు? For meeting, to meet one another. ఒకరినొకరు కలుసుకునే నిమిత్తము. In fact, you must come to meet Jesus, but you are coming to meet one another. అసలైతే మనము యేసుని కలుసుకుంటూ వచ్చి ఉన్నాము, కానీ మీరైతే ఒకరినొకరు కలుసుకుంటూ Bible విధంగా says, పట్టించుకున్నాను. without the knowledge of God, not a single hair from a head will ever fall down to the ground. బైబిల్ చెప్పినది ఏమనగా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటే నేను క్రింద పడిపోదు. When you get all your hair falling down, who is responsible? I or sisters or brothers? నా యొక్క తల వెంట్రుకలలో అన్ని క్రింద పడిపోయినట్లయితే ఎవరు దానికి బాధ్యులు? నీ నా సహోదరులా? If you remain faithful to God in worshiping him, మీరు దేవుని ఆరాధించడంలో నమ్మకంగా మీరు ఉండినట్లయితే your face will always shine. మీ ముఖంలో ఎల్లప్పుడూ కూడా ప్రకాశించును. Bible, there is joy in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉన్నదని బైబిల్ On the right చెప్పుచున్నది. hand there are pleasures for evermore. ఆయన కుడి హస్తంలో నిత్య సుఖములు ఉన్నవి. When 10% of people are filling in the spirit and rejoicing in the spirit, why 90% keep quiet? 10% మంది దేవుని యొక్క సన్నిధానంలో అభిషేకం నింపబడుచు సంతోషించుచుండగా ఎందుకు 90% మంది మౌనంగా ఉన్నారు? Tell me. చెప్పండి. 10% worshiping God, 90% they come as spectators to look what's happening here. 10 మంది అయితే దేవుణ్ణి ఆరాధించుచూ ఉన్నారు, కానీ 90% మంది ఊరికి చూచుటకు వారు వచ్చుచూ ఉన్నారు. So naturally you will have problems in life for your correctness. సాధారణంగా మీరు సరి చేయబడుటకు మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చును. So when you come to us, we will tell you where you correct your life. అందునిమిత్తము మీరు వచ్చినప్పుడు మేము చెప్పున్నది ఏమనగా మీ జీవితంలో ఎక్కడ సరి చేయబడాలి అని. I don't give empty words, I don't give empty promises and simply pray for your satisfaction because I am sincere. నేను వేషధాన్ని కాదు, నేను యథార్థవంతుడను కాబట్టి మిమ్మల్ని తృప్తిపరచుటకు ఊరికి వట్టి మాటలు వట్టి వాగ్దానంలో నేను చేయను. Where you need correction, ఎక్కడ మీరు సరి చేయబడాలి సరి చేయబడు చోటున, if I am buttering you, it won't help you. మీకు బాగా వెన్నపూసినట్లయితే అది మీకు సహాయం చేయదు. I had a severe injury in a car accident. నాకు ఒక కారు ప్రమాదంలో ఒక భయంకరమైన గాయము నాకు తలకు తగిలి ఉండెను. One senior sister, a nurse superintendent, our believer, she used to come and daily do the cleaning work. మా విశ్వాస ఒక సీనియర్ సూపరింటెండెంట్ నర్స్ గా ఉన్న ఒక సహోదరి, విశ్వాస సహోదరి ప్రతిదినము వచ్చి నాకు శుభ్రం చేయించి ఉండెను. She used to press my head so furiously, I used to cry. ఆమె నా తల ఎంత గట్టిగా ఒత్తుననగా నాకు ఎంత నొప్పిగా ఉంటును, నేను ఏడ్చుచూ ఉంటును. She used to strike my head and say, keep quiet, don't cry. ఆమె నా తల ఆ విధంగా pastor in the pulpit, now you are my patient. మీరు పాస్టర్, పుల్పిట్ మీద మీరు పాస్టర్, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ మీరు అని చెప్పి ఆ విధంగా చేయను. She pressed to remove the pus, my goodness, I used to cry. ఆ దానిలో ఉన్న పస్ని తీయుటకు ఆమె ఎంతో గట్టిగా ఒత్తును, నేను ఎంతో బిగ్గరగా ఏడ్చుదును. Why she was doing that? ఎందు నిమిత్తం ఆమె అలాగూ చేయను? Because of anger, but she's thorough gentle lady, not ordinary sister. ఆమె ఎంతో గౌరవవంతురాలు, ఆమె సాధారణమైన. She said, if you want healing, నీకు స్వస్థత కలగవాలనంటే keep quiet when I am treating you. నేను నీకు చికిత్స చేయనప్పుడు మౌనంగా ఉండుము. No amount of cry will ever allow me to run away. I'll do it. ఎంతగా నువ్వు ఏడ్చినప్పటికీ నేను పారిపోను, నేను ఖచ్చితంగా దాన్ని చేయదును. This is what God does. ఇదే దేవుడు కూడా చేయను. At the time of trial we may cry and weep,
మీ యొక్క శ్రమల కాలంలో శోధన కాలంలో మీరు కన్నీరు విడిచి ఏడవవచ్చును. Still he will never leave you. ఆయన నిన్ను ఎన్నడూ కూడా Why? విడువడు. A good doctor, a good nurse, they want to treat you and heal you quickly as early as possible. ఎంత సాధ్యమైనంత వరకు ఒక మంచి డాక్టర్, ఒక మంచి నర్సు మిమ్మల్ని అతి త్వరగా So స్వస్థపరచాలని Christian life is a కోరుకున్నాను. life of warfare. క్రైస్తవ జీవితము ఒక యుద్ధ రంగం వంటిది, యుద్ధము The వంటిది. warfare is appointed to everybody. ఈ యొక్క యుద్ధము ప్రతి ఒక్కరికి కూడా నియమింపబడి ఉన్నది. When will the warfare change? ఎప్పుడు ఈ యొక్క యుద్ధము మారిపోవును? Until a change takes place in your life. Job says, యోబు చెప్పినట్లుగా నీ జీవితంలో ఒక మార్పు కలుగునంత వరకు. I will wait till a change comes to me. Wait means not simply keeping quiet. I'll keep serving God. I'll keep ministering God. నా జీవితంలో ఒక మార్పు కలుగు వరకు నేను కనిపెట్టుకొని ఉండును. దాని అర్థము నేను మౌనంగా ఉంటున్నాను కాదు, కానీ నేను దేవుణ్ణి సేవించుచు ఉంటును. In the Old Testament, the Levites used to wait in the tabernacle to serve God, not to eat and sleep. పాత నిబంధన కాలంలో లేవీయులు ప్రత్యక్ష గుడారంలో ఆహారం భుజించుటకు కాదు, కానీ సేవ చేయ నిమిత్తమై వేచి ఉందురు. Waiters in English, they are called servants, waiters. వారు సేవకులు అని చెప్పి పిలువబడుదురు. The hotels, they will be waiters. Hotels. హోటల్స్ లో వెయిటర్స్ అని Why? పిలువబడుదురు. They are ready to serve any person going there. ఎందుకనగా వారు అక్కడికి వెళ్ళినటువంటి ఏ వ్యక్తికైనానో వారు సహాయం చేయుదురు. In the train, there are waiters. ట్రైన్లలో కూడా మనకు సహాయం Are ready to చేయడానికి serve the passengers. Ready to serve the passengers. అక్కడ ప్రయాణం చేయు ప్రయాణికులందరికీ కూడా వారు సేవ చేయుటకు వారు సిద్ధంగా ఉంటురు. We are also waiters. ఇక్కడ కూడా ఈ విధంగా సేవ చేయవారు సేవకులు ఉన్నారు. Always ready to serve God. దేవుని సేవ చేయుటకు సిద్ధంగా So ఉన్నారు. keep serving God until a change takes place as God wants from you. దేవుడు మీ యుద్ధ నుండి ఎదురు చూసినటువంటి ఆ యొక్క మార్పు మీలో వచ్చే వరకు కూడా మీరు ఆయనను సేవించుచూ ఉండుడి. Now come to the key words. ఇప్పుడు మన యొక్క మూల వాక్యమునకు వచ్చేదము. Ezekiel saw 4 creatures. That means though he was in captivity, when all others were sitting by the bank of the river weeping when remembering Zion, this spiritual man, he is seeing heaven opened and visions, heavenly visions. ఎహెజ్కేలు చెరులో ఉండి ఇతర జనులందరూ కూడా నది తీరంలో కూర్చుండి కన్నీళ్లు విడిచుచూ ఉండగా కూడా అతడు ఒక దర్శనం చూడగలిగాను. ఆ దర్శనంలో ఆకాశము తెరవబడెను. When everybody was stoning Stephen, he looked to heaven, he saw heaven opened and saw Jesus sitting on the throne. అందరూ కూడా స్టెఫెను మీద రాడు రువ్వుచూ ఉండగా స్టెఫెన్ అయితే ఆకాశము తెరవబడుటయు యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుటను చూడగలిగెను. Spiritual people at the time of trial, neither they will weep nor ever they cry nor they trust in any man. ఆత్మీయులు వారి యొక్క శోధన శ్రమల కాలంలో వారు కన్నీళ్లు విడువరు ఏడువరు, కానీ దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి ఉందురు. They'll always look to Jesus. వారు యేసును మాత్రమే తేరి చూచుదురు. No point of coming to the worker, pastors, mothers, sisters, amachi pray, apacha pray. No point of it. పాస్టర్ గారు, అమ్మచ్చి, సహోదరుడు ప్రార్థించండి అని వారు ఏ మాత్రము కూడా చెప్పరు, అడగరు. They may say yes, but they won't pray. వారు ఊరికి సరే All of them. There may be 1 or 2%, not all. I am very sure. అందరూ సరే ప్రార్థించుదామని చెప్పుదురు, కానీ 1-2% మంది మాత్రమే ప్రార్థన One thing I do every morning, I get up and remember all of you to pray. If not by name. ప్రతి దినము నేను ఒక పేరు కొరకు కాకపోయినా ప్రతిరోజు మీ యొక్క పేర్లన్నిటినీ ప్రార్థించు నిమిత్తము జ్ఞాపకం తెచ్చుకుందును. Pray for you. ఎవరు మీ కొరకు ప్రార్థించుదురు? Tell me, what do I pray for you? మీ కొరకు నేను ఏమని ప్రార్థించుదును ఉండదు. But faith being the house of prayer, we do pray. అయితే విశ్వాస గృహము ఒక ప్రార్థన మందిరం కనుక ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేయుదుము. I may not remember all your requests. మీ యొక్క విన్నపములన్నిటిని కూడా నేను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చును. One point I always say. అయితే ఒక అంశం నేను ఎల్లప్పుడూ చెప్పుదును. Lord, any believer, any worker living in any part of the world, in case he is anticipating for my prayer for him, honor his faith and meet his need. Simple. ప్రభువా, సర్వలోకంలో ఏ భాగంలో ఏ మూలలోనైనాను ఏ విశ్వాసి అయినను ఏ సేవకులైనను నా ప్రార్థన కొరకు వేచి ఉన్నట్లయితే వారి యొక్క విన్నపమును ఆలకించుమని నేను ప్రార్థన చేయుదును. Understand? అర్థమవుతున్నదా? How do I pray? నేను ఎలాగో ప్రార్థన చేయుదును? Say, I won't mention all your problems to God. మీ సమస్యలన్నిటిని నేను దేవుని యొద్ద వేడుకొనును. If you expect me to pray for you, నేను మీ కొరకు and ప్రార్థన if you say our pastor will pray for us, నేను మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు కోరి మా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయదురని మీరు my చెప్పినట్లయితే version of praying is, God, anyone who is expecting my prayer,
నేను ప్రార్థన చేయు విధం ఏమనగా, ప్రభువా నా ప్రార్థన ఎదురు చూచు And ఎవరు believe నేను that pastor will pray for us. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థించుదురని విశ్వసించు వారందరూ. Whether I pray or don't pray, you honor his faith. నేను ప్రార్థించినప్పటికీ, ఈ ప్రార్థన చేయకపోయినప్పటికీ అతని యొక్క విశ్వాసమును గణపరచుము. And God does miracles. అప్పుడు దేవుడు అద్భుతములు చేయును. About God also, we trust in him, we have faith in him, he does everything for us. దేవుని గురించి కూడా మనకు తెలిసినది ఏమనగా, మనం ఆయనను విశ్వసించుచున్నాము, ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాము. David say he'll perform all things for me. దావీదు చెప్పినట్లుగా ఆయన నా కొరకు సమస్త కార్యములు జరిగించును. That is God's responsibility. అది దేవుని యొక్క బాధ్యత. Parents' responsibility to take care of the children till they die. తల్లిదండ్రుల బాధ్యత ఏమనగా, పిల్లలు మరణించే వరకు వారి కొరకు వారు ఆలోచించవలెను, అక్కర కలిగి ఉండవలెను. Why? ఎందు నిమిత్తము? They are their children, they gave birth to them. Their responsibility never ends until they die. ఎందుకనగా వారి కనిన పిల్లలు వారు మరణించే వరకు వీరి యొక్క బాధ్యత తొలగిపోదు. Similarly, even you don't pray to God, God will do everything possible for you. అదే విధముగా మీరు దేవుని కొరకు ఏమీ చేయకపోయినప్పటికీ ఆయనకు సాధ్యమైనంత వరకు మీకు సమస్తమును ఆయన చేయుదురు. But parents are delighted when their children go and ask them for their needs, believing that they are my parents, they'll offer us. అయితే పిల్లలు They'll be happy. తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి వారి యొక్క అవసరతలు అడిగి, వారి యొక్క అవసరతలు నెరవేర్చునని వారి యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో ప్రియపడుదురు. Because all cannot claim that liberty. అందరూ కూడా ఆ యొక్క స్వాతంత్రము మీద హక్కు చూపించలేరు. Am I right? No parent ever blame their children for asking them for their needs. ఏ తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలు వారి యొక్క అవసరతలు వారిని అడిగినప్పుడు వారి మీద నేరము మోపరు. You feel proud of it. I offered a scooter to my son. వారు ఎంతగానో గర్వించుదురు, నా యొక్క పిల్లకి నేను స్కూటర్ను కొని ఇచ్చున్నాను అని. Am I right? You feel proud of it. వారు ఎంతగానో దాని గురించి Similarly, గర్వించుదురు. God feels proud of it by providing all your needs. అదే విధంగా మీ యొక్క అవసరతలన్నిటి కూడా దేవుడు సంధించు ఎంతగానో గర్వించుదురు. Don't be greedy. ఎంతో దురాశపరులుగా ఉండకూడదు. Be content with what God has given. దేవుడు మీకు ఇచ్చిన వాటిలో సంతృష్టి కలిగి ఉండుడి. The immovable assets of God is దేవుని యొక్క స్థిరమైన కార్యములు ఏమనగా, yes, there are movable assets and immovable assets. స్థిరమైనవి అస్థిరమైన సొత్తులు ఉన్నవి. Yes, what is movable assets? ఏమి తలంచుచున్నారు? అన్ని బాగా ఉన్నట్లయితే కూటమికి వెళ్ళాలి, ఏదైనా ఒక దోమ కుట్టినట్లయితే కూటమికి Believers వెళ్ళకూడదు. and workers have evil nature. When they have some problem, they won't come to God's presence. సేవకులకు They go to the devil. విశ్వాసులకు ఒక చెడ్డ అలవాటు ఉన్నది. ఏదైనా సమస్య వచ్చినట్లయితే వారు దేవుని యొద్దకు విశ్వాస గృహంకు రారు, వారు దయ్యం యొద్దకు వెళ్ళుదురు. My father, when he was climbing a small stool, he slipped and fell down. మా యొక్క తండ్రి గారు ఒక చిన్న స్టూల్ ఎక్కునప్పుడు కాళ్ళు జారి పడిపోయి ఉన్నారు. So he couldn't stand straight. He had some catch here and there. అక్కడ ఇక్కడ వెనుక విరిగిపోయి ఉన్నది కనుక ఆయన చక్కగా నిలవలేరు. For 3 days he was laid in the bed. Even the bed also he couldn't lay straight. ఆయన 3 దినములు ఆ యొక్క మంచం మీదనే ఉంచబడిన, మంచం మీద కూడా ఆయన చక్కగా పడుకోలేరు. So the Sunday came. ఆదివార దినం వచ్చును. We all were getting ready to go to the church. 16 kilometers we had to walk. 16 kilometers up and down hilly places. మేము ఆదివార కూటంకు చర్చ్కి వెళ్ళేటకు విశ్వాస గృహంకు వెళ్ళేటకు సిద్ధపడుచు ఉంటిమి. 16 కిలోమీటర్లు ఎత్తు పల్లాల యొద్ద నడిచి వెళ్ళవలసి ఉన్నది. He couldn't even get up. ఆయన కనీసము లేవలేరు. How can he walk 16 kilometers? అయితే ఆయన ఎలాగున 16 కిలోమీటర్లు నడవగలరు. Even to catch a bus 12 kilometers he may have to walk to go to the road. ఒక బస్సును పట్టుకొనుటకు కూడా కనీసం సుమారు 12 కిలోమీటర్లు నడవాలి. Taxis we cannot even dream in those days. ఆ దినంలో టాక్సీలను మేము కలలో కూడా ఊహించలేము. Looking at a bicycle we thought it's a flight. సైకిల్ ఆ దినంలో చూచినట్లయితే ఒక విమానం చూచినట్లుగా ఉంటుంది. So my mother told him, you stay back at home, you can't walk anyway, we will go. మా తల్లి చెప్పి ఉన్నారు, మీరు రానక్కరలేదు, మీరు ఇంట్లోనే ఉండుడి, మేము మాత్రం వెళ్ళి వచ్చుదుము అని. She said, let the children go, I'll stay back. He said, no, you go. ఆయన చెప్పి ఉన్నారు, I'll leave at one of the children for to help. No, everybody must go. తల్లి చెప్పి ఉన్నారు, నేను మీ కొరకు నేను ఇంట్లో ఉండును, for my sake you don't have to be at home. పిల్లలందరినీ నేను స్పేతంకు పంపించినగా మా తండ్రి గారు చెప్పి ఉన్నారు, ఎవరు నా కొరకు ఇంట్లో ఉండకూడదు, అందరూ కూడా సంఘంకు వెళ్ళుడి అని. So we all left. మేమందరం వెళ్ళి ఉన్నాము. Leaving him back. నా యొక్క తండ్రి గారిని మాత్రమే ఇంటిలో విడిచిపెట్టి, by his own effort he couldn't get up to go to the bathroom. That was the condition. ఆయన యొక్క సొంత శక్తితో సొంత సామర్థ్యంతో కనీసం బాత్రూమ్కి వెళ్ళటకు కూడా ఆయన లేవలేరు. Yes, when we reached Faith Home, మేము విశ్వాస గృహంలో చేరినప్పుడు, when the minister testimony was over, ఆ it was almost getting over. సాక్ష్యపు సేవ ముగింపుబడు ఆ సమయమున I saw a old man coming into the hall.
హాల్లో holding a stick in his hands. ఒక హాల్లోకి ఒక వృద్ధుడైన వ్యక్తి కర్ర చేతి పట్టుకొని లోపలికి వచ్చటోని నేను చూడగలిగి ఉంటిని. Who was he? ఆయన ఎవరు? My father only. నా తండ్రి. And I saw him. So with a big stick like Moses, he was just climbing up Moses. మోషే వలె ఒక పెద్ద కర్రను చేతి పట్టుకొని లోపలికి వచ్చెను. The 3 steps he had to climb. 3 మెట్లు ఎక్కాలి. But the 4th step, when he put his inside, he was made all right. ఆయన 4వ మెట్టు కాళ్ళు లోపల పెట్టిన వెంటనే అతడు పూర్తిగా స్వస్థత నొంది సరి చేయబడెను. The main gate, he threw the stick out. ఆ యొక్క ముఖ్య గుమ్మం ఎదుట తన యొక్క చేతి కర్రను విసిరివేసెను. I was watching him. Now I was praising God. Oh, my dad has come in good health, and he was so happy. He came and testified. 16 kilometers, he struggled to walk. నేను చూచి But I ఎంతగానో believed if I go to the presence of God, I'll be healed. నేను చూచినప్పుడు ఎంతగానో సంతోషించి ఉన్నాను. ఆయన నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. 16 కిలోమీటర్లు నేను నడిచి వచ్చటకు ఎంతగానో కష్టపడి ఉన్నాను, కానీ నేను విశ్వాసముకు వెళ్ళినట్లయితే స్వస్థత పొందుతాను అని విశ్వాసం ఉంచితిని. Believers in work, when they used to give testimony, others will cry by hearing their experience. పాత కాలంలో విశ్వాసులు సేవకులు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ యొక్క సాక్ష్యం విని జనులందరూ కూడా కన్నీళ్లు విడుచుదురు. Today people don't know how to testify. ఈ దినములలో జనులు ఎలాగో సాక్ష్యం చెప్పవలెనని తెలియటలేదు. They'll speak about their back history. వారి యొక్క పూర్వ చరిత్ర గురించి వారు మాట్లాడుచూ ఉందురు. Yesterday I got up, I was about to get ready to go to the duty. My scooter was punctured, and it is a normal thing. Why you are wasting the time? నిన్న దినంన నేను లేచి ఉన్నాను, నేను ఉద్యోగంకు సిద్ధపడుచూ God ఉంటిని. knows the angel to repair your scooter. అయితే నీ యొక్క స్కూటర్ ని రిపేర్ చేయటకు దేవుడు ఒక దూతను పంపవలసి ఉన్నది. Right or wrong? These are not. This is happening to everybody. Your scooter is punctured, you go to the man who can repair it. నీ యొక్క స్కూటర్ పంక్చర్ అయినట్లయితే అది సరి చేయనటువంటి వ్యక్తి వద్దకు ఆ స్కూటర్ ని తీసుకుని వెళ్ళాలి. You don't think for all these areas God is with you. Testimony for the truth. ఈ భాగంలన్నిట్లలో దేవుడు మీతో కూడా ఉన్నారని తలంచకూడదు. సత్యము నిమిత్తము మీరు సాక్ష్యం ఇవ్వాలి. We must confess the truth. We must testify the truth, the word of God. సత్యమును మాత్రమే ఒప్పుకోలు చేయాలి. సత్యవాక్యమును మాత్రమే మీరు సాక్ష్యం ఇవ్వాలి. I had a problem. నాకు ఒక సమస్య When I ఉండెను. prayed, God showed me these words. నేను వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ యొక్క వాక్యంను I believed చూపించింది. in the praise God. నేను విశ్వాసం ఉంచి దేవుని My work was స్తుతించితిని. done. Praise the Lord. దేవుడు దానిని నా యొక్క పని పూర్తి ఆయను. దేవునికి స్తోత్రం. That is experience. అది అనుభవము. So like that you must learn to give testimonies. అలాగున మీరు సాక్ష్యం చెప్పాలి. All right, come to the keyword. మనము మూల వాక్యములకు వచ్చుదుము. 4 creatures, each one had 4 faces, and the 4 faces were not similar, different faces. 4 జీవములకు 4 ముఖములు ఉండెను. ఒక్కొక్క ముఖము వివిధములైన ముఖము ఉండెను. One had the face of a man. ఒక ముఖము మానవ One ముఖము face వంటిది. was the face of a man. ఒక ముఖ రూపము మానవ ముఖము వంటిది. The other was the face of a lion. ఒకటి సింహ ముఖం వంటిది. And the third was the face of an ox. మూడవది ఎద్దు ముఖము వంటిది. And the next one was the face of an eagle. అటు తర్వాత పక్షిరాజు ముఖము వంటిది. Coming to the book of Revelation chapter 4, ప్రకటన 4వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు there also we see 4 beasts. అక్కడ కూడా మనం 4 జీవులను చూడవచ్చును. Not one creature having 4 faces, but 4 creatures having 1 face. ఒక్క జీవికి 4 ముఖములు ఉండటం కాదు, కానీ 4 జీవులకు ఒక్కొక్క ముఖం ఉండెను. Yes. One creature had the face of a lion. మొదటి జీవికి 7th verse, 4:7. 4వ అధ్యాయం 7వ వాక్యము, మొదటి జీవి సింహము వంటిది. John saw 4 beasts around the throne of God. యోహాను దేవుని యొక్క సింహాసనం చుట్టూ 4 జీవులను చూడగలిగెను. The first beast was like a lion. One beast looked like one beast, like a lion. మొదటి జీవి సింహం వంటిది. Second beast looked like a calf, ox. రెండవ జీవి దూడ వంటిది. Third like a man. మూడవది మనుష్యుని ముఖము. Fourth like an eagle. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. What is the difference between John's vision and Ezekiel? Look at me. The difference between the visions of both John and Ezekiel is Ezekiel saw 4 creatures having 4 faces. One creature having 4 faces. Here John saw 4 creatures. Each creature had only one single face. హెచ్కేలు చూసిన దర్శనమునకు యోహాను చూసిన దర్శనముకు వ్యత్యాసం ఏమనగా హెచ్కేలు 4 జీవులను చూచెను. ఒక్కొక్క జీవికి 4 ముఖములు ఉండెను. యోహాను చూసినటువంటి దర్శనంలో అయితే 4 జీవులు ఉండెను. ఒక్కొక్క జీవికి ఒక ముఖము మాత్రమే ఉండెను. Understand the difference? మీరు ఆ యొక్క వ్యత్యాసం అర్థం చేసుకోగలిగి ఉన్నారా? What does it speak of in simple words? అదొక సామాన్యమైన మాటలో చెప్పవలెనంటే 4:7 of Revelation speaks about the experience of the Old Testament saints.
ప్రకటన 4:7 పాత నిబంధన పరిశుద్ధుల యొక్క అనుభవము చెప్పుచూ ఉన్నది. In the Old Testament, పాత నిబంధనలో there were many righteous people from Abraham they lived, from Seth. వారు రక్షించబడిన మొదలుకొని అనేక మంది నీతిమంతులు ఉండిరి. When we talk about Abraham, మనం అబ్రహాము గురించి మాట్లాడినట్లయితే we never think about doing God's will. Abraham did God's will. We never think. We think that Abraham was a man of faith. అతడు దేవుని యొక్క చిత్తము చేసి ఉన్నాడు అని మనం ఎన్నడూ కూడా తలంచము. కానీ Coming to David, అబ్రహాము ఒక విశ్వాసం గురించి తలంచుదుము. coming to David, దావీదు గురించి చూసినట్లయితే he will not speak about faith. విశ్వాసం గురించి మనం మాట్లాడము. He speak about doing God's will. David was a man who did all God's will. దావీదు గురించి చెప్పినప్పుడు దావీదు దేవుని యొక్క చిత్తం అంతటిని చేశానని చెప్పుదుము. When you speak about Daniel, దానియేలు గురించి మనము తలంచి neither మాట్లాడినప్పుడు speak about faith or doing God's will. విశ్వాసము గురించియో దేవుని చిత్తం గురించియో మనం మాట్లాడము. You remember Daniel, praying man, a man of vision. దానియేలు ఒక ప్రార్థన వ్యక్తిగా, దర్శనము పొందిన వ్యక్తిగా మనం తలంచుదుము. When you think about Joseph, యోసేపు గురించి చూచినప్పుడు now what strikes in our mind? మన మనసులో ఏమి వచ్చును? A holy man. ఒక పరిశుద్ధుడు. Joseph was a humble man, he was a holy man. యోసేపు ఒక తగ్గింపు కలిగిన వ్యక్తి, ఒక పరిశుద్ధుడు. When sin sought for an occasion and knocked at door, he ran away from there. పాపము ఒక సందర్భం కొరకు తన యొక్క గుమ్మము తట్టగా అతడు అక్కడ నుండి పారిపోయెను. Yes, but he was a holy man. అతడు ఎంతో పరిశుద్ధుడు. In the fear of God, he kept his life in all holiness. దేవుని భయములో సంపూర్ణమైన పరిశుద్ధతలో తన యొక్క జీవితంలో కాపాడుకొనెను. Elijah, ఏలియా, a man of great zeal. ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. He says, I am very zealous for the God of Israel. ఇశ్రాయేలు దేవుని గురించి నేను ఎంతో ఆసక్తి కలిగిన వాణిని అని చెప్పెను. So like that, the Old Testament says each saint had a particular character in which he was made perfect. పాత నిబంధన కాలంలో ఒక్కొక్క పరిశుద్ధుడు ఒక్కొక్క స్వభావం నందు సంపూర్ణత లేక పరిపూర్ణత చెందిరి. How many of you understood this truth? ఎంతమంది యొక్క సత్యం అర్థమై ఉన్నది? The Old Testament says they were made perfect in their life in only one character, one or two characters. పాత నిబంధన కాలంలో అయితే పరిశుద్ధులు ఏదో 1-2 స్వభావములలోనే వారు సంపూర్ణత చెందిరి. Say everybody, Abraham for? అబ్రహాము దేంట్లో సంపూర్ణత చెందెను? Say faith. విశ్వాసంలో. David for? దావీదు doing God's will. దేవుని యొక్క చిత్తము Joseph చేయుటలో. for? యోసేపు holiness. Daniel for? దానియేలు praying man. So they were all remembered only for a particular character. వీరందరూ కూడా ఏదో ఒక స్వభావం కొరకే మనం వారిని తలంచుచూ ఉన్నాము. But that's not the same with the New Testament saints. అయితే నూతన నిబంధనలో ఉన్న పరిశుద్ధులు ఇటువంటి వారు కాదు. In the New Testament saints should not have only one face. They must have 4 faces. నూతన నిబంధన పరిశుద్ధులకు ఒక ముఖం ఉండకూడదు, కానీ వారికి 4 ముఖాలు ఉండాలి. 4 doesn't mean mathematically 4. అదేదో గణాంక ప్రకారముగా 4 కాదు. Not mathematically 4. Not necessarily to be only 4. 4 మాత్రమే ఉండకూడదు. Yes, multi character. పలు విధములైన స్వభావములు కలిగి ఉండాలి. 4 faces must be checked for granted as we must be made perfect in multi characteristics. 4 ముఖములు అనగా పలు విధములైన అనేకమైన స్వభావములలో మనం సంపూర్ణత చెందాలి. Don't read Bible. Look at me. ఎవరు బైబిల్ చదవకూడదు. You put it out. అందరు బైబిల్ మూసి పక్కన పెట్టండి. As a big genius, David diverting your attention. ఏదో తెలివైన వారిలాగా Close the Bible. అందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మూయవచ్చును. Listen to me and answer me. నేను చెప్పిన దానిని ఆలకించి చెప్పండి. 4 faces doesn't mean mathematics is 4. 4 ముఖములను చెప్పినప్పుడు ఏదో గణాంక పరముగా 4 కాదు, 4 ముఖములు కాదు. For granted multi faces. అదే పలు విధములైన ముఖములు అని మనం తీసుకొనవచ్చును. You know the value of a diamond where it depends? వజ్రం యొక్క విలువ ఎక్కడ ఆధారపడి ఉండునో మీకు తెలుసా? Diamond is the costliest metal in the world. ఈ యొక్క వజ్రమే లోకంలో ఉన్న వాటి అన్నిటికంటేనో విలువ కలిగినది. But the value of the diamond differs from diamond to diamond. ఒక్క వజ్రంకి మరి ఒక వజ్రం యొక్క విల వ్యత్యాసమగును. It depends on how many faces it has. ఆ యొక్క వజ్రమునకు ఎన్ని ముఖములు ఉండునో ఆ యొక్క ముఖముల మీద దాని యొక్క విల ఆధారపడి ఉన్నది. Do you understand? The more the surfaces, the more the facets, the more it will shine and reflect light. ఆ వజ్రమునకు ఎంత అధికమైన ముఖములు, ఎన్ని అధికమైన ముఖములు ఉండునో అన్ని ముఖముల నుండి, అన్ని అధికమైన ముఖముల నుండి అది వెలుగును ప్రతిబింబించును. పురిదా. The value of a diamond depends on the maximum surface it is cut on it. వజ్రం యొక్క విలువ అన్నటువంటిది దానికి ఉన్నటువంటి ముఖముల మీద ఆధారపడి ఉన్నది. In a small diamond,
ఒక చిన్న వజ్రము మీద. One diamond cutter I met him from Sri Lanka. He told me, Pastor, as much as 56 faces we can cut. 56 faces. ఒక వజ్రంలో అమ్మున్నటువంటి ఒక వ్యక్తి శ్రీలంక నుండి వచ్చినప్పుడు నాతో చెప్పి ఉన్నారు, ఒక వజ్రము మీద 56 ముఖంలో మనము చేయవచ్చును అని. If my fingertip is a piece of diamond, ఒక ఈ చేతి వేలునంత కొన అంత ఒక వజ్రం ఉన్నట్లయితే, I'm cutting one face here, another face here, third face here, fourth face here, sixth face here. To cut one face, it may take 1 month time. ఒక వజ్రము మీద ఒక్క ముక్కము కోయుటకు 1 నెల సమయము పట్టును. But because it's such a hardest metal, we cannot easily file it. We cannot use file to scratch it. It takes a lot of time. అది ఎక్కువ గట్టిగా ఉన్నటువంటి Diamond is cut only by diamond. ఒక వజ్రము ఇంకొక వజ్రంతోనే మనం కోయగలము. So the amount of faces it will have, the value increases. ఎన్ని అధికమైన ముఖంలో ఆ యొక్క వజ్రము కుండునో దాని యొక్క వెల అంత అధికముగా పెరుగును. Understand? అర్థమవుతున్నదా? But it will take a long time for cutting one face. అయితే ఒక్క ముఖము కోయుటకు దానికి దీర్ఘకాల సమయము పట్టును. For example, for God to cut the face of faith in my life, it may take him 30 years. దేవుడికి నాలో విశ్వాస ముఖమును తయారు చేయుటకు కోయుటకు. So if I am a diamond, నేను ఒక వజ్రమై ఉన్నాడలా, faith is one surface, విశ్వాసము holiness is another face, విశ్వాసము పరిశుద్ధత humility third face, తగ్గింపు మూడవది, understand me, righteousness fourth face, నీతి నాలుగవ ముఖము. so only God can cut me, nobody else can, దేవుడు మాత్రమే దానిని కోయగలరు, ఇతరులు దానిని చేయలేరు. because he is a true diamond. Diamond can be cut only by diamond. Therefore Jesus said in John 15 chapter, the tree that yields fruit, my Father will purge it. My Father will purge it. Nobody else can do that. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినది ఏమనగా, ఫలించినటువంటి చెట్టును నా తండ్రియే శుభ్రము చేయుదురు, ఎవరు కూడా దానిని చేయలేరు. Only the Father can do the work of cutting surfaces, helping us to build up character. తండ్రి మాత్రమే ఈ యొక్క ముఖములను కోయినటువంటి తయారు చేయనటువంటి పని చేయగలరు, శుభ్రపరిచినటువంటి స్వభావమును రూపించినటువంటి కార్యము చేయగలరు. Take a small piece of needle, ఒక చిన్న సూది తీసుకొనుడి, strike it continuously over a magnet for some time. ఒక అయస్కాంతం మీద దానిని బాగా రుద్దుచూ ఉన్నట్లయితే, the power of magnet from the magnet will come to the needle also. ఆ యొక్క అయస్కాంతంకు ఉన్నటువంటి అదే శక్తి ఈ యొక్క సూదికి కూడా వచ్చును. If you take the needle and rub it over a piece of iron, ఒక సూదిని తీసుకొని ఒక ఇనుము మీద దానిని రుద్దినట్లయితే, only the needle will wear out, the power won't come here. Why? ఆ యొక్క సూది అరిగిపోను, కానీ దానిలో ఉన్న శక్తి యొక్క సూదిలోనికి రాదు. Similarly, అదే విధముగా if you want to be holy, మీరు పరిశుద్ధంగా ఉండవలెనంటే only the holy God can help you to make you holy. పరిశుద్ధుడైన దేవుడే మిమ్మల్ని పరిశుద్ధుడిగా మార్చుటకు సహాయం Only the చేయగలడు. righteous God can make you righteous. నీతిమంతుడైన దేవుడే మిమ్మల్ని నీతిమంతునిగా మార్చును. Further, what have you got to do? Very simple. Allow him to do the work. Allow him to do the work. లేనట్లయితే మీ పని మీరు చేయాలి. Allow God to do the work, to make a cut on your face. నీ యొక్క ముఖము మీద దేవుడు ఆయన యొక్క పనిని చేయుటకు అనుమతించుడి. Yes, the disciples were lacking faith. శిష్యులు విశ్వాసంలో కొరత కలిగిన వారుగా Jesus ఉండేది. always used to rebuke them. How long will I be with you? How long you will remain unbelieving? యేసు ఎల్లప్పుడు వారిని గద్దించుచు ఈ విధంగా మీ యొక్క అవిశ్వాసులైన మీతో ఎంతకాలము నేను ఉంటుదును అని. How did the disciple respond? ఏ విధంగా ఆ శిష్యులు ప్రత్యుత్తరం ఇచ్చిరి, Lord, increase our faith. ప్రభువా మా యొక్క విశ్వాసమును, We don't have faith. నాకు విశ్వాసం That లేదు, faith has to come to us only from you. నాకు విశ్వాసం లేదు, మీ యొద్ద నుండి మాత్రమే మాకు ఆ యొక్క విశ్వాసం So రావాలను. unless the needle is attached with the magnetic power cannot come to the needle. ఈ యొక్క సూది ఆ యొక్క అయస్కాంతంతో రుద్దినప్పుడు మాత్రమే ఆ యొక్క దానికి ఉన్నటువంటి శక్తి దీనిలోనికి వచ్చును. Therefore I always give emphasis, your personal relationship must be very firm with God first. All other things are secondary. అందు నిమిత్తము మీరు మీ యొక్క వ్యక్తిగత సంబంధము దేవునితో బాగా ఉండుటకు ముఖ్యత్వమునివ్వుడి, ఇతర కార్యములన్నీ కూడా దాని తర్వాతనే. That is what my father taught me. అదే నా యొక్క తండ్రి గారు నాకు బోధించిరి. Go to church, సంఘమునకు వెళ్ళుడి, keep fellowship with everybody, అందరితో కూడా సహవాసం ఉంచుకొనుము, study the word, దేవుని యొక్క వాక్యం hear చదువుము, messages, వాక్యంను వినుడి, pray, ప్రార్థించుము, but not at the cost of losing your personal relationship with God. దేవునితో సంబంధము కోల్పోవునట్టుగా మీరు దానిని చేయకూడదు. Unless and until you maintain a personal relationship with God, your life will become useless. The power of God will never come to you.
దేవునితో ఉంటున్నటువంటి ఆ సంబంధము మీరు ఉంచుకున్నట్లయితే మీ యొక్క జీవితము వ్యర్థము. Yes, personal prayers, personal meditation, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ధ్యానము, personal meditation about God day and night, as David says. దావీదు చెప్పినట్లుగా reading the Bible, దీవారాత్రంలో ఆయన యొక్క వాక్యంను చదివి దానిని ధ్యానించుట. Who is your God? Bible is your God. Bible is my God. నీ యొక్క దేవుడు ఎవరో, నా యొక్క దేవుడు ఎవరో, బైబిల్. In the beginning was the word was God. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. So for you and me, the word of God is a God, true God. నీకును నాకును దేవుని యొక్క వాక్యమే నిత్య దేవుడు. When you read the Bible, God speaks to you. మీరు ఈ బైబిల్ చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడుదురు. He makes you understand the hidden truth behind it. దాని వెనుకలో ఉన్నటువంటి మరకైన సత్యములను ఆయన మీకు Now as I tell you, there are 4 phases in every creature, 4 phases. నేను మీకు చెప్పినట్లుగా ఒక్కొక్క జీవికి 4 ముఖములు ఉంటాయి. All the 4 phases speaks about different characteristics. 4 ముఖములు 4 విధములైన స్వభావములు చెప్పుచూ ఉన్నవి. First one is the face of a man. మొదటి ముఖము మానవ ముఖము. What does man speak of? మానవ ముఖము దేని గురించి On the 6th day God created man. 6వ దినమున దేవుడు మానవుని సృష్టించెను. On the 6th day of creation God created man. He created him in his own image and likeness. సృష్టి యొక్క 6వ దినమున ఆయన మానవుని తన స్వరూపమందు సారూప్యమునందు సృష్టించిరి. What is image and likeness? స్వరూపమందు పోలిక చొప్పున అనగా అర్థం ఏమిటి? Ephesians 4:24 says, ఎఫెసీ 4:24 వాక్యం ఇలాగ చెప్పుచూ ఉన్నది. Yes, the face of man or God, image and likeness speaks about righteousness and true holiness. Read. ఎఫెసీ 4:24 వాక్యము. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు కలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So the face of man speaks about our being made perfect in God's righteousness and holiness. Very simple. మానవ ముఖము దేన్ని చూపెట్టుచు ఉన్నదనగా మనము దేవుని నీతి యందును ఆయన యొక్క భక్తి యందును సంపూర్ణులుగా పరిశుద్ధత యందును సంపూర్ణులుగా మారవలెను. In the New Testament, if anybody has to be made a saint, he must have the face of a man. నూతన నిబంధనలో ఒక పరిశుద్ధుడు సంపూర్ణత చెందవలనంటే మానవ ముఖము అతనికి ఉండాలి. Face is the part of our body, ముఖము మన శరీరం యొక్క భాగముగా ఉన్నది, through which our inward intentions, desires, motions, everything is revealed and character is revealed. దాని మూలంగా మన అంతరంగ ఉద్దేశములు, తలంపులు, స్వభావములు అన్నీ కూడా బయలుపరచబడుచు ఉన్నవి. When you look at my face, you can identify whether I am in love for you or I am in hatred for you. మీరు నా ముఖం చూసిన వెంటనే నాకు మీ అంత ప్రేమ ఉన్నదా లేక ద్వేషించుచున్నానా అని మీకు అర్థం చేసుకొనవచ్చును. Look at the face of man, we say he is very humble. To other man we say he is very proud. ఒక వ్యక్తి ముఖం చూసినప్పుడు అతడు ఎంతో తగ్గింపు కలిగి ఉన్నాడు, మరి ఒక వ్యక్తిని చూసినప్పుడు అతడు ఎంతో గర్విష్ఠుడుగా ఉన్నాడు అని చెప్పుదుము. Whether you are humble, whether you are proud or whether you are holy, whatever is, your face will identify it. నీ ఒక దీనుడుగా తగ్గింపు గలవాడిగో లేక గర్విష్ఠునిగానో లేక పరిశుద్ధుడిగానో ఈ విధంగా ఉన్నప్పటికీ నీ యొక్క ముఖము దాన్ని చూపించును. Therefore English people say face is an indication of the heart. అందు నిమిత్తం ఆంగ్లేయులు చెప్పినది ఏమనగా నీ యొక్క హృదయములో ఉన్నది నీ ముఖము చూపించును అని. Whether you are listening to my message or no, looking at your face I am finding it out. Am I right? నీవు నా యొక్క ప్రసంగమును వినుచున్నావా లేదా నీ యొక్క ముఖమును చూచి నేను కనుగొందును. Yes, some people look at somewhere else. మాకు అనేకమైన ముఖములు ఉన్నవి. But God wants you to have only human face first. దేవుడు మొట్టమొదటిగా మనకు మానవ ముఖమును ఇవ్వగొరుచు ఉన్నారు. Your character is revealed. Your inward feeling, inward character, inward attitude and everything is identified or indicated on your face. మీ యొక్క స్వభావము, మీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క స్వభావం అన్నీ కూడా అక్కడ బయలుపరచబడుచు ఉన్నవి. The servants of God who go to heaven, to go to Zion, సియోనుకు వెళ్ళినటువంటి దైవ సేవకులు, they will see the face of God and serve him. ఆయనను సేవించుచు ఆయనను చూచుచు ఉంటురు. Revelation 22:4. So they will see the face of the Father. Why they should see the face of the Father? వారు తండ్రి ముఖమును చూచుచు ఆయనను సేవించుదురు. ఎందుకు ఆయన యొక్క ముఖమును చూడాలి? God's character is revealed through his face. దేవుని యొక్క స్వభావము ఆ ముఖము ద్వారా బయలుపరచబడుచు ఉన్నది. No, the son of the queen of Sheba, she brought 2 garlands to Solomon. History says, history. షేబా దేశపు రాణి సొలొమోనుకు 2 పూల దండలను తీసుకొని వచ్చింది. One was original, other was artificial. ఒకటి సహజ సిద్ధమైనది, ఒకటి ఊరికే చేయబడి ఉన్నటువంటి. Standing at a distance, she told Solomon, I got 2 garlands. Which one is original? Which one is artificial? Tell me.
ఆమె దూరంగా నిలబడి సొలొమోనుతో 2 పూతండలు తీసుకొని వచ్చినాను, ఏది సహజమైనది ఏది కృత్రిమమైనది. In the courtroom, Solomon's servants are standing. ఆ యొక్క గదిలో సొలొమోను యొక్క సేవకులు నిలబడి ఉన్నారు. ఆ యొక్క ద్వారం యొద్దను ఇరు ప్రక్కలను ఆయన యొక్క సేవకులు నిలబడిరి. Solomon looked at one servant. సొలొమోను ఒక సేవకుని చూసెను. That's all. And the servant was so wise, they went and opened the doors and the windows. ఆ యొక్క సేవకుడు ఎంతో తెలివైన వాడు గనుక అతడు వెళ్ళి ఆ యొక్క తలుపులను కిటికీలను అన్నిటిని తెరిచెను. There was a garden outside. The honeybees came in. బయట ఒక తోట ఉన్నది గనుక అక్కడ నుండి కందిరీగలు లోపలికి వచ్చెను. They came and sat on the original garland. ఆ యొక్క తేనెటీగలు వచ్చి సహజంగా ఉన్నటువంటి ఆ యొక్క పూదండ మీద కూర్చుండెను. Solomon said, that is original. సొలొమోను చెప్పి ఉన్నాడు అది సహజమైనది అని. நான் சில பையன் கூட சொல்றேன், ஃபேனை போடுனா அவன் தலை சுத்தானு கேட்பான். నేను కొంతమంది అబ్బాయిలను చూసి ఫ్యాన్ వేయమని ఇట్లా చూపించినప్పుడు పాస తల తిరుగుతున్నదా అని అడుగుదురు. அந்த ஃபேன் ஓடல அவன் சொல்லுவேன், என்னது எலியா புலியா அடிவாரு. நான் அவளை பிடிச்ச சொல்லணும்னா என் தலை கறங்குதான், உங்களுக்கு எனக்கு தலை கறங்குதான் சொல்லல. இது நம்மளுக்குள்ள ஞானம், ఇది మనకున్నటువంటి జ్ఞానము. போய் அவன் கையை பிடிச்சி ஃபேனை ஃபேனை சுத்த சொன்னீங்களா, அது புரியும்போது 1/2 மணிக்கு எடுக்கும். అప్పుడు అరే நம்ம ఆటకల్లా మన జనులందరికీ కూడా ఇంత జ్ఞానం ఉన్నది. సారీ. సో Solomon's servant Shebarani said, your servants are the happiest in the world because they stand in their court and listen to your wisdom. షేబా దేశపు రాణి సొలొమోను రాజును చూచి, నీ యొక్క సేవకులు లోకం అంతటిలో కూడా ఎంతో ఆనందము సంతోషం కలిగిన వారు వారిని యొక్క సముఖంలో నిలబడి ఉన్నారు అని. So true servants will understand the mind of their master by his vibration. ఒక నిజమైన సేవకుడు తన యొక్క కదలికలలోనే తన యొక్క యజమాని యొక్క కదలికలోనే యజమాని యొక్క మనసును తెలుసుకుంటాడు. David says, అందునిమిత్తము దావీదు చెప్పుచూ ఉన్నాడు, I have kept the Lord always before me. ఎల్లప్పుడూ యెహోవాను నా ఎదుట ఉంచుకొని ఉన్నాను, నిలుపుకొని ఉన్నాను. Tell me why? ఎందు నిమిత్తము? To see his face. ఆయన యొక్క ముఖ దర్శనమును చేయుటకు. One thing I have desired of God, యెహోవా ఎదుట నేను ఒక వరం అడిగితిని, నేను దానిని I want to be in your house. నేను నీ యొక్క మందిరంలో నీ యొక్క seeing your beauty on the face, నీ యొక్క ప్రసన్నతను చూచు నిమిత్తము. ఎందుకు? Only such people can do God's will. అట్టివారు మాత్రమే దేవుని యొక్క చిత్తమును చేయగలరు. In 16 some 8th verse says, I set the Lord always before me. 16వ కీర్తన 8వ వాక్యంలో సదాకాలమును యెహోవాను నా ఎదుట నిలుపుకొని ఉన్నాను. So that he can see his beauty on the face. ఎల్లప్పుడూ మనం ఆయన సౌందర్యమును ఆయన యొక్క ప్రసన్నతను చూడవచ్చును. He can understand his inner feelings by his appearance, vibrations. ఆయన యొక్క కదలికలో మూలముగానే ఆయన యొక్క అంతరంగంలో ఉన్న తలంపులన్నిటిని కూడా మనం అర్థం చేసుకొనవచ్చును. Thereby he could do God's perfect will. దాని మూలంగా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమును చేయవచ్చును. What you need to have the face of a man is, you must always have the experience looking at God's face. మానవ ముఖము మనము పొందుకొనుటకు మనకు కావాల్సిన ఒకే ఒక కార్యం ఏమనగా ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖమును చూడాలి. His image and likeness. ఆయన స్వరూపమునందు ఆయన పోలిక చొప్పునని. His righteousness and his holiness. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత. What is righteousness? నీతి అనగా ఏమిటి? Performing God's law. దేవుని యొక్క ఆజ్ఞలు నియమములన్నిటిని కూడా గాయకొనుట. Unless you know the law from God, you cannot perform it. దేవుని యొక్క ఆజ్ఞలను నియమములను మీకు తెలియనట్లయితే మీరు వాటిని పాటించలేరు. So our face indicates our character. So always have a very sober, bright, shining face. మన ముఖము మన యొక్క స్వభావమును చూపించడం గనక ఎల్లప్పుడూ నిపుణమైన స్వస్థ బుద్ధి కలిగి ప్రకాశవంతమైన ముఖమును కలిగి ఉండుడి. Your character, your inner attitude, everything is revealed through your face. Your face must always shine. That means your character inside must always shine. నీ యొక్క స్వభావము, నీ యొక్క అంతరంగంలో ఉన్న నీ ప్రవర్తన శైలి ఎల్లప్పుడూ నీ ముఖం నందు ప్రకాశించుచూ ఉండాలి. Yes, not that frequently it should shine. There must be a continuous shining. Out of Zion, the perfection of beauty, God shines. పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో నుండి యెహోవా ప్రకాశించును. God always shines. ఎల్లప్పుడూ దేవుడు ప్రకాశించుచూ ఉండును. Jesus always shines. యేసు ఎల్లప్పుడూ ప్రకాశించుచూ ఉండును. We are not able to shine. మనము ప్రకాశించలేకపోతున్నాము. When people look at our face, జనులు మన యొక్క ముఖమును చూసినప్పుడు they are not able to identify whether demon is in you or God is in you. నీలో దయ్యం ఉన్నదా దేవుడు ఉన్నారా అనే జనులు కనుగొనలేకుండా పోవచ్చున్నారు. Yes, that shouldn't be our nature, that shouldn't be our appearance. అది మన యొక్క రూపముగాను మన యొక్క స్వభావముగాను ఉండకూడదు. So the perfection of beauty must be first of all the face of a man.
ఈ యొక్క స్వభావం యొక్క పరిపూర్ణత మొట్టమొదటిగా మానవ రూపం నుండి మానవ ముఖం నుండి కలగాలి. With a happy, joyful face only we must worship God. ఆనందము సంతోషం కలిగిన ముఖముతోనే మనం దేవునిని సేవించాలి, ఆరాధించాలి. 1 Corinthians 14:25. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 25వ వాక్యము. When we worship God, true worshippers will fall down on their face and they'll worship God. నిజముగా ఆరాధించువారు వారు సాష్టాంగంగా ముఖము మీద పడుచు ఆయనను ఆరాధన చేయుదురు. 2 Corinthians 4:6. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వాక్యము. The glory of face will shine when the glorious gospel comes into your mind. ఆ యొక్క మహిమగల సువార్త వారిలోనికి ప్రకాశించినప్పుడు వారు మనోనేత్రములను వెలిగించును. When we hear about deeper truths, లోతైన సత్యముల గురించి మనం వినున్నప్పుడు, hidden mysteries revealed to us, మరుగైన సత్యములు మర్మములు బయలుపడినప్పుడు మన యొక్క ముఖంలో ప్రకాశించును. but the devil will never allow your face to shine. అయితే అపవాది అయిన వాడు ఎన్నడూ కూడా మీ ముఖములను ప్రకాశింపనివ్వడు. Your face is not shining, 10 demons are in you. That's the meaning. మీ యొక్క ముఖంలో ప్రకాశించినట్లయితే 10 దయ్యములు మీలో ఉన్నవని అర్థము. Your face is shining. మీ యొక్క ముఖంలో ప్రకాశించినట్లయితే you have your mind filled with the glorious gospel, knowledge of the glorious gospel. It will make you shine. మీ మనస్సు మహిమగల సువార్త యొక్క జ్ఞానంతో నిండి ఉన్నది. అది మీ యొక్క ముఖంలో ప్రకాశింపజేయుచు ఉన్నది. Stephen saw the face of Jesus at the time of trouble. సీమోను తన యొక్క శ్రమల కాలంలో యేసు యొక్క ముఖమును చూసెను. Acts chapter 6 verse 15. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 15వ వాక్యము. In chapter 2 verse 25 Acts, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 25వ వాక్యం నందు, the Lord must always be before our face. We must fall on our face and worship him. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. So inner beauty is always seen on our face. అంతరంగ సౌందర్యము ఎల్లప్పుడూ కూడా మన ముఖమునందు కనబడును. If you are a holy person, people can make it out on from your face. నీవు పరిశుద్ధుడిగా ఉన్నట్లయితే అది నీ ముఖమునందే కనబడును. If you are a humble person, your face will show that. నీవు ఒక తగ్గింపుడుగా దీనుడుగా తగ్గింపిన వాడిగా If you are a ఉన్నట్లయితే person of love, your face will identify that. ప్రేమగల వ్యక్తిగా ఉన్నట్లయితే నీ యొక్క ముఖము దానిని చూపించును. So our face must, if you are a wise person, your face will identify it. నీవు ఒక తెలివైన వానిగా జ్ఞానిగా ఉన్నట్లయితే నీ ముఖము దానిని చూపించును. Yes, at the face, therefore a person is valued by the face. Psychologically, there is a saying called face value. Face value. సాధారణంగా ముఖముకు ఇచ్చినటువంటి ముఖ విలువ అని చెప్పుదురు. When you look at a person, you are giving him a value. ఒక వ్యక్తిని మీరు చూసినట్లయితే వెంటనే మీరు అతని యొక్క విలువను మీరు లెక్కించుదురు. Numbers chapter 6. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి, The Lord make his face shine upon thee and be gracious unto you. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగచేయును. So the shining, true shining comes on a face only by the Lord. నిత్యమైన ముఖ కాంతి నిత్యమైన ప్రకాశము యెహోవా వలననే కలుగును. The moon has no light of its own. చంద్రునికి తన స్వంతంగా ప్రకాశించినటువంటి ఏ ప్రకాశము వెలుగు లేదు. How does it shine? అది ఏ విధంగా ప్రకాశించును? Tell me. It reflects the sun's rays. సియోనులో నుండి సూర్యుడు నుండి We have no light of our own. మనకు ఎటువంటి ఒక సొంతముగా వెలుగు We have లేదు. no shining of our own. మనం సొంతంగా ప్రకాశించలేదు. When God's face shine on us, we will shine. We will reflect it. యెహోవా ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు అది మనం ప్రతిబింబించుచు ఉన్నాము. Therefore always keep the Lord before you. Let his face shine on you. అందు నిమిత్తము ఎల్లప్పుడు యెహోవాను నీ ఎదుట ఉంచుకొనిడి, అప్పుడు ఆయన ముఖకాంతి నీ మీద ఉదయింపచేయును. We need to be made perfect in divine characteristics. మనము ఆయన యొక్క దైవికమైన స్వభావములన్నిట్లలో కూడా పరిపూర్ణత చెందాలి. human attitudes. ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రవర్తన శైలిలు. When Dr. Abdul Kalam became the president of India, డాక్టర్ అబ్దుల్ కలాం ఈ యొక్క ఇండియాకి ప్రధానిగా మారినప్పుడు the media people came and asked him one question. మీడియా వారు వచ్చి ఒక ప్రశ్నను వేసిరి. What is the question? నా ప్రశ్న, Sir, as a president of India, what is your priority? ఈ యొక్క భారతదేశం యొక్క ప్రెసిడెంట్ గా మీకు ముఖ్యత్వం ఇచ్చినటువంటి కార్యం ఏమిటి? He thought for a while and said, "Oh, fantastic question." ఒక క్షణము ఆలోచించి, though he is a very wise man, he used to speak like children. అతడు ఎంతో జ్ఞాని అయినప్పటికీ ఒక చిన్న పిల్లవాడి వల్లే మాట్లాడును. Very simple English, like children he'll speak. He likes children also. ఎంతో సాధారణమైన వ్యక్తి వల్లే పిల్లల వల్లే సాధారణమైన ఇంగ్లీష్ ని మాట్లాడును. So my priority, fantastic question. Then he said, as a president of India, okay. My priority is first of all to become
a true human being. నాకు నేను అధికంగా ముఖ్యత్వం ఇచ్చినటువంటి కార్యం ఏమనగా నేను ఒక నిజమైన మానవ శైలి మానవ ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మారవలెను. But he gave priority to what? అయితే ఆయన దేనికి ముఖ్యత్వం ఇచ్చాను? Not his gifts, not his talents, not his position. ఏదో వరములకో ఏదో తలాంతులకో స్థానముకో అతడు ముఖ్యత్వం ఇవ్వలేదు. He wanted to be a true human being first, whether believer or worker. Be a human being first. ఒక సేవకుడు విశ్వాసియో ఒక నిజమైన మానవుడిగా ఉండవాలని కోరుకోవాలి. Yes. Our face is given by God. మన యొక్క ముఖంలో దేవుని వల్ల ఇవ్వబడి ఉన్నవి. Our image and our likeness is from God. మన యొక్క స్వరూపము పోలిక దేవుని యొద్ద నుండి that must always be appear on our face. అది ఎల్లప్పుడూ మన ముఖం మీద కనబడాలి. Understand? If no God, your face will not shine. If no sun, have you heard about lunar eclipse and solar eclipse? సూర్యగ్రహణము చంద్రగ్రహణము గురించి మీరు విని ఉన్నారా? ఈ యొక్క lunar eclipse. భూమి సూర్యునికి చంద్రునికి మధ్య వచ్చినట్లయితే చంద్రుడు ప్రకాశించలేడు. అదే చంద్రగ్రహణం అని చెప్పుదుము. Similarly solar eclipse, though the sun shines, అదే విధంగా సూర్యగ్రహణము సూర్యుడు ప్రకాశించినప్పటికీ when the earth comes between, భూమి మధ్యలోనికి వచ్చినట్లయితే there will be solar eclipse, means disappearance. ఈ యొక్క గ్రహణము అనగా అదృశ్యమగుట. Even so, when Christ is not before you, there will be an eclipse on your face. అదే విధముగా క్రీస్తు మీ ఎదుట లేనట్లయితే ఒక ఎక్లిప్స్ ఒక గ్రహణం ఉండును. We are called by a title called Christian. మనము ఒక బిరుదు ద్వారా క్రైస్తవులము అనే ఒక బిరుదు ద్వారా పిలువబడి ఉన్నాము. Christ in you is the hope of glory. Your face can shine as long as Christ is living in you. కొలస్సీ 1వ అధ్యాయం 27వ వాక్యంలో క్రీస్తు మీ యందు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని చదువు. Now come to point 2, time is running out. ఇప్పుడు మనము అంశంలోకి వచ్చేద్దాము. Second face is the face of an ox. రెండవ ముఖము ఎద్దు ముఖము. Ox speaks about labor. ఎద్దు అనేటువంటిది ప్రయాసంను చూపెట్టుచు ఉన్నది. In Jeremiah chapter 11 verse 19. In Psalm 144 verse 14. 144వ కీర్తన 14వ వాక్యము. The Old Testament saints say our oxen must be strong to labor. మా యొక్క ఎద్దులు గొప్ప బరువులు మోయగలవు. Oxen must be strong to labor. So ox is made for laboring. ఎడ్లు ప్రయాసపడుటకే చేయబడి ఉన్నవి. In Deuteronomy 25 verse 4. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వాక్యము. They always tread the corn and they help to plow the field. అవి ఎల్లప్పుడూ కూడా పొలంలో దున్నుటకు ఉపయోగించుదురు. In Jeremiah 11:19. ఇర్మియా 11వ అధ్యాయం 9వ వాక్యము. They are called a sacrificial animal. అవన్నీ కూడా బలులు అర్పించినటువంటి మృగములు. In the Old Testament, the princess and the high priest, they must offer not less than a bull for sacrifice. పాత కాలంలో రాజకుమారులు ఈ యొక్క ప్రధానులు కనీసం ఎడ్లనైనా అర్పించాలి. వాటికంటే తక్కువైన ఏ ఒక్క జంతువును కూడా బలిగా అర్పించకూడదు. Lambs were offered. గొర్రెలను అర్పించిరి. Pigeons were offered. పావురాలను అర్పించిరి. And sheep were offered. గొర్రెలను, goats were offered. మేకలను, and bulls were also offered. ఎడ్లను కూడా బలిగా అర్పించిరి. Among all these sacrificial animals, బలి అర్పించినటువంటి ఈ జంతువులన్నిట్లలో కూడా bull is the costliest. ఈ యొక్క ఎద్దు మిక్కిలి విలువైనది. So God said, if the high priest to offer a peace offering or a sin offering, he must offer not less than a bull. Otherwise God would accept it. ప్రధాన యాజకుడు సమాధాన బలిగానో పాప పరిహారార్థ బలిగానో ఏదైనా అర్పించవలనంటే ఎద్దు తప్ప మరి దానికంటే తక్కువనేది ఏది కూడా అర్పించకూడదు. A poor woman for her sanctification, it is enough for her to offer a pigeon, very cheap. ఒక బీదరాలైన ఒక స్త్రీ తన యొక్క శుద్ధీకరణ కొరకు పావురంను అర్పించినట్లయితే అది అంగీకరింపబడును. So the bull is accepted as the costliest sacrifice that a person can offer to God. ఎద్దు అనేటువంటిది దేవుడికి అర్పించినటువంటి మృగములు జంతువులు అన్నిట్లలో ఒక విలువైనదిగా లెక్కింపబడి ఉన్నది. God must look at all of us as oxes. దేవుడు మన అందరిని కూడా ఈ విధంగా ఎద్దుల వలె ఎడ్ల వలె చూడవలెను. We must always very strong and ever ready to labor for God. ఎల్లప్పుడు కూడా మనము బలముగాను ప్రయాసపడుటకు సిద్ధముగాను ఉండాలి. Paul says we are laborers together with Christ. Christ is number one laborer and we are laborers together with him. పౌలు చెప్పినప్పుడు మేము క్రీస్తుతో కూడా తోటి పనివారము. ఆయన మొదటి సేవకుడు, మేము ఆయనతో కూడా తోటి పనివారము. Believers and workers, you should not evade some kind of responsibility to offer your sacrifice, offer your work, ministry. ஊழியக்காரா இருந்தாலும் விசுவாசியா இருந்தாலும்
கர்த்தருக்கு ஊழியருக்கு சோம்பேறியா மடியனா ஓடி போக கூடாது. సేవకులైనను విశ్వాసులైనను దేవుని యొక్క సేవ చేయట నిమిత్తము సోమరులుగాను తప్పించుకొంచు వెళ్ళకూడదు. You must ever be ready for any labor for the sake of God. దేవుని కొరకు ఎటువంటి ప్రయాసంకైనను సిద్ధంగా ఉండాలి. Yes, behave yourself please. Have the face of a man and the face of an ox. బాగా ప్రవర్తించండి. ఒక ఎద్దు ముఖము ఒక కలిగి ఉంటుడి ఉన్నది, స్థాయిగా ఉన్నది. ఉలగతిలే సుసురపా వేల చేర ఒరే రాళ యారు సాతాన్. లోకంలోనే ఎంతో చురుకుగా పని చేయనటువంటి ఒకే ఒకరు ఎవరంటే వాడే సాతాను. He know that he has but a little time. వాడికి కొద్ది కాలం ఉన్నదని బాగా ఎరుగును. Day and night he is roaming about. దీవారాత్రంలో వాడు సంచరించుచూనే ఉన్నాడు. To win souls for him, win souls for him. తన కొరకు ఆత్మలను సంపాదించు నిమిత్తము. ನಮ್ಮ ಜನ್ಮದಲ್ಲೇ ఒక ఆత్మకు సువిశేషం చెప్పమాట. అవి నీ సాతాన ఆమ సాతాన. మన జన్మంలోనే ఒక్కరికైనా సువార్తను చెప్పి ఉండము. వాడా సాతాను, మనమా సాతాను. So oxen are always laboring animals. ఎద్దులు ఎల్లప్పుడూ ప్రయాసపడినటువంటి జీవులు. They are the most valuable sacrificial animal. అవి బలి అర్పించటంలో మిక్కిలి విలువైన జంతువులు, మృగములు. They were princes and priests only should offer that. అందు నిమిత్తము రాజకుమారులు, అధికారులు మాత్రమే. In our life మన జీవితంలో we can't please God by offering sacrifices. Our whole body, the only body has to be surrendered as a living sacrifice. మనలో ఏదో ఒక బలిని అర్పించి దేవుని ప్రియపరచలేము, కానీ మన జీవితం అంతయు సజీవ యాగంగా. Ephraim is a word used for the children of Israel. ఇశ్రాయేలుకు చెప్పబడిన ఒక పదం ఏమనగా ఎఫ్రాయిము అని. He heard Ephraim bemoaning. He heard Ephraim lamenting. ఎఫ్రాయిము విలపించడం అతడు వినగలిగెను. What was it? అతడు ఏమిటి? I am like a bull unaccustomed to the yoke. నేను కాడికి లోబడిని ఒక ఎద్దు వలె ఉన్నాను అని. ఎంగారు వేలంతా ఓడిపోయినాం. యారు ఎఫ్రాయిం. When there is some work in the faith home, Ephraim will run away from there. విశ్వాస గృహంలో ఏదైనా పని ఉన్నట్లయితే ఎఫ్రాయిం పారిపోవును. ఓడిపోయి కట్ల పడుతుంటే తలవేదన చెల్లిరం, అంటే ముట్టు వేదన, మూకు వేదన, దారి వేదన చెల్లిరం. పారిపోయి మంచం మీద పడుకొని తలనొప్పి, చెవు నొప్పి, ముక్కు నొప్పి అని చెప్పును. But good oxen are not like that. అయితే మంచి ఎద్దులు అలాగ ఉండవు. When the cartman, when he lifts the yoke, good oxen will automatically bow their head. ఎప్పుడైతే ఆ యొక్క కాడి ఎత్తబడునో, ఆ యొక్క మంచి ఎద్దు తన యొక్క తల దించి ఆ యొక్క కాడిని తన మెడ మీద తీసుకొనును. வண்டிக்காரன் வண்டி தூக்குன உடனே அந்த ரெண்டு காலையும் தண்ணியால బండి నడిపించినటువంటి ఆ యొక్క వ్యక్తి కాడి ఎత్తిన వెంటనే రెండు ఎద్దులు తల దించి ఆ యొక్క కాడిని మెడ మీద తీసుకొనును. కళ్ళకాళం இருக்கு, కళ్ళకాళం வண்டியை பார்த்து இங்க அப்படியே படுத்துருన్నది. அதனால கடவுள் தீயை பாரு, ஏதாவது பயங்கரமான வியாதி கொடுத்து படுக்கல வச்சிருவாரு. అందు నిమిత్తము దేవుడు ఇటువంటి ఒక భయంకరమైన నిప్పు పెట్టి అనేకులకు వ్యాధి వంటి ఒక శోధన నుంచి లేపుచూ ఉన్నారు. ఎఫ్రాయిం நல்ல మనిషి, he is confessing, Lord, I am like a bull unaccustomed. நமக்கு அந்த confession, so we should not be like Ephraim unaccustomed. For any labor you must be in the front. ఏ ప్రయాసంకినను ఏ పనికినను మనకు ముందు ఉండాలి. எந்த ஒரு ஊழியத்துக்கு எப்பவும் ஆயத்தமா இருக்கணும். அதுக்கு லைஃப்ல பரிசுத்தம் வேணும். இந்த பரிசுத்தம்ல நமக்கு அந்த குழப்பம்லாம் வரும். ఏ సేవకైనను ఏ పనికైనను ముందుగా ఉండాలి. దీనికి మన జీవితంలో ఒక పరిశుద్ధత ఉండాలి. మనస్సు, హృదయము పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. There are many vessels in the house. దేవుని ఇంటిలో అనేకమైన పాత్రలు, ఉపకరణములు ఉన్నవి. Clean, the master will use them. అవి పవిత్రంగా, శుద్ధంగా ఉన్నట్లయితే యజమానుడు వాటిని ఉపయోగించుకొనును. మనసు ఇరుది శుద్ధం ఇல்லாம இருந்தா ఆండర్ మనల్ని యూస్ பண்ணவே மாட்டார். మనస్సు, హృదయము పవిత్రంగా, శుద్ధంగా లేనట్లయితే దేవుడు మనల్ని ఉపయోగించుకొనరు. நீங்க don't be a slothful man. సోమరిగా ఉండకుడి. Yes, you must always look out for a chance to serve God. ఎల్లప్పుడు కూడా దేవునిని సేవించుటకు ఒక తరుణం కొరకు చూడుడి. Oxen are good for laboring. ఎద్దులు ప్రయాసమునకు మేలైనవి, మంచివి. Every servant of God, every believer must have the face of an ox. ప్రతి దైవ సేవకుడు, విశ్వాసికి ఇటువంటి ఒక ఎద్దు ముఖం ఉండాలి. Face of a lion, face of a lion. సింహ ముఖము. They are bold in righteousness. They are bold, very bold. మరి అవి ఎంతో ధైర్యం కలిగినవి. Proverbs 28:1. సామెతలు 28:1 వాక్యము. The righteous are bold like a lion. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటురు. Proverbs 30:30. సామెతలు 30:30 వాక్యము. They are strong among the beasts. మృగములన్నిట్లలో, అవి జీవులన్నిట్లలో బలము కలిగినవి. எங்க நிறைய ஊழியக்காரர் சொல்றாங்க முடியலங்கிறது అన్య భాష உங்களுக்கு முடியல. అనేక మంది సేవకులు చెప్పుచున్నారు మాకు వీలు పడుటలేదు అని. Because they are not lions. అయితే వారు సింహం వలె లేరు. They are asses like Issachar. ఇస్సాకారు వంటి గాఢతపం వలె ఉన్నారు. ఇస్సాకారు ఒక కழுத. ఇస్సాకారు ఒక గాఢతపము. రెండు సైడ్ బర్డన్ இருக்கு, இடையில கூட தூங்குறான். எப்படி இருக்கான் பாருங்க.
ఇరు ప్రక్కల బరువులు ఉంటును, వాటి మధ్యలో అతడు పడుకొని ఉంటును. Both the side there are burdens. ఇరు ప్రక్కల బరువులు బాధ్యతలు ఉన్నవి. இந்த கழுதை இடத்துல கூட தூங்கிட்டு இருக்கும். ఈ యొక్క గాడిద మధ్యలో పడుకొని నిద్రపోవచ్చు ఉండును. ఏంటా ఇసక తూంగరన్నా? రెస్ట్ ఇస్ నెసెసరీ. అవునంతా రెస్ట్ వేణమా? ఇసకాన్ని చూచి ఏరా గాడిద నిద్రపోవచ్చున్నాం అన్నట్లయితే ఈ యొక్క నిద్ర విశ్రాంతి చాలా అవసరమైనది, అత్యవసరము అని చెప్పును. 9 మணிக்கு సండే మీటింగ్ ఆరంభించాం. 9 గంటలకు ఆదివారం ఆరాధన ప్రారంభమగును. இந்த ఇసకార్ కళ్ళల్లో తూంగిட்டு இருக்கும் 8:55 వరకు. ఇస్సాకారు వంటి గాడిదలందరూ కూడా 8:55 నిమిషాల వరకు కూడా పడుకొనుచూ ఉంటును. సంఘం ఉన్నది. In Job 39 we read horses, war horses. యోబు 39వ అధ్యాయంలో they are waiting to hear the sound of the trumpet. బూరుకు వినబడుటకు అవి వేచి ఉన్నవి. ஒரு trumpet sound கேட்ட உடனே ஆஹான்னு சாடும். யாரு? కుదిరగల్. ఈ యొక్క గుర్రంలో యుద్ధ శబ్దము వినిన వెంటనే అది కాలిదవుడు. True believers and true workers, when they hear that there is a ministry, there is a service, there is a labor, like a war horse, you must say, aha, here I am coming. அப்படிதான் இருக்கணும். ఒక నిజమైన సేవకుడు, విశ్వాసులు ఎక్కడైనా ఒక సేవ, ఎక్కడైనా ఒక పని ఉన్నట్లయితే గుర్రము వలె ఇహి అని చెప్పొచ్చు ముందుకు రావాలి. బట్ కழுதைలు என்ன చేయணும் சொன்னா రెండు సైడ్ బర్డన్ இருக்கும், ఎడగడ తూంగిட்டு இருக்கும். అయితే గాడిద ఇరు ప్రక్కల బాధ్యతలు బరువులు ఉంటును, అది మధ్యలో పడుకొని ఉంటును. Therefore the donkey should not be taken to the tabernacle. అందు నిమిత్తము గాడిదలు ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని రాబడకూడదు. ஒரு கழுதை உனக்கு உங்க வீட்ல இருந்தா நீ அதை பலி செலுத்த முடியாது. ఒక గాడిద నీ ఇంట్లో ఉన్నట్లయితే నువ్వు దానిని బలి అర్పించలేవు, అది గాడిదని. నీ అది విత్తిட்டு ஒரு ఆడు వాగి కట్ట కొడుకోను. నువ్వు దానిని అమ్మి ఒక గొర్రెను మేకను కొని బలి అర్పించవచ్చును. సమయం இல்ல வசனம் எடுக்கிறது. சாரி. సమయము మన உங்க வீட்ல கழுதை இருந்தா அந்த கழுதை என்ன செய்ய முடியாது? சாக்ரிஃபைஸ் பண்ண கூடாது. ஆலயத்தை கொண்டு போக கூடாது. அந்த கழுதை வித்துட்டு ஒரு அந்த పణத்துல ஒரு ఆడ వాంగి ఆడ தான் బలి చేస్తాను. కర్త ఏట్టుకొల్ల మాటారు, కழுதை ఏట్టుకొల్ల మాటారు. మీ ఇంట్లో ఒక గాడిద ఉన్నట్లయితే మీరు ఆ గాడిదని బలిగా అర్పించలేరు. మీరు దానిని అమ్మి ఆ యొక్క డబ్బుతో మరి ఒక గొర్రెను కొని దానిని బలిగా అర్పించవచ్చును. దానిని దేవుడు అంగీకరించుదురు. I always like war horses. నేను ఎల్లప్పుడు కూడా యుద్ధ గుర్రములను when they blow the trumpet they must say aha we are here ready. So believers and workers are always ready to serve God like a war horse. సేవకులు విశ్వాసులు ఎల్లప్పుడు కూడా యుద్ధ గుర్రము వలె సిద్ధంగా ఉండాలి. otherwise God will smite you. లేనట్లయితే దేవుడు మిమ్మల్ని దండించుదురు. Ephraim says I was beaten like an ox. ఎఫ్రాయిము నేను ఒక గాడిద వలె గుర్రం వలె దెబ్బలు తింటిని అని. I was chastised like an ox unaccustomed to the yoke. ஊழியம் செய்ய முடியாது இருந்தீங்கன்னா அடி கிடைக்கும். நாங்கள தொலைச்சு விடுறோம். நான் எவளா இருந்தாலும் சரி, எவனா இருந்தாலும் சரி. I won't agree. ఎవరైనా కూడా ఈ విధంగా సేవ చేయుటకు సోమరులుగా ఉన్నట్లయితే వారందరినీ కూడా నేను దండించుదును. ஊழியம் செய்ய வந்தீங்கன்னா நீங்க 24 மணிக்கூர் ஊழியத்தை ரெடியா இருக்கணும். సేవ చేయుటకు వచ్చినట్లయితే 24 గంటలు. Alright. So ox should always labor. ఎద్దు ఎల్లప్పుడు కూడా ప్రయాసపడాలి. Lion should always be bold, always be ready. సింహం ఎల్లప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. In Proverbs read 4 things go well. One is a lion. It will never back out. సామెతలో చూసినట్లయితే 4 జంతువులు టీవీగా నడుచును. It is very greedy for prey, for food. ఆహారం నిమిత్తమే ఎంతో ముందుగా ఉంటును. Psalm 17:12. 17వ కీర్తన 12వ వాక్యము. Lions are greedy animals. ఈ యొక్క సింహంలో ఎంతో ఆశ కలిగిన జీవులు. Very greedy to get their prey means eatable things. తన యొక్క ఎర్ర పట్టుకునేటలో ఎంతో ఆశ కలిగి ఉంటును. ఎదు కడచాலும் சாப்பிடும். யானை கடிச்சாலும் சரி, பூதம் கடிச்சாலும் சரி, யானை விடாது. சாப்பிடுற பொருளை அடிச்சு கலைக்கும். ఏనుగు దొరికినప్పటికీ, పిల్లి దొరికినప్పటికీ, ఏది దొరికినప్పటికీ వాటన్నిటిని ఎంతో ఆశతో పట్టుకొని ఉంటును. We must be very greedy for our food, word of God. మనము కూడా దేవుని యొక్క వాక్యం అనే మన ఆహారం నిమిత్తము కలిగి ఉండాలి. If you are lion, you will always be looking out for prey. ఈ యొక్క సింహం అన్నటువంటిది దాని యొక్క ఎర్ర కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉండును. Yes, these are the noble characteristics of a lion. ఇవన్నీ కూడా సింహం కొన్నటువంటి గుణములు. In 2 Samuel 1:23. 2 సమూయేలు 1వ అధ్యాయం 23వ వాక్యము. David speaks about Saul and Jonathan. దావీదు సౌలు గురించి యోనాతాను గురించి మాట్లాడుచూ ఉండెను. They were more powerful, stronger than the lions. సింహం కంటే వారు మిక్కిలి ధైర్యవంతులు అని. True children of God must always be very very strong like the lion for righteous things. నిజమైన దేవుని బిడ్డలు నీతి కార్యముల కొరకు lion never backs out. సింహము ఎన్నడూ కూడా వెనుకకు తగ్గదు. It walks like a lion, a king. అది టీవీగా రాజులా నడుచును. It never becomes lazy, very active. అది ఎన్నడూ కూడా సోమరిగా మారదు, అది చురుకుగా ఉండును. Yes, so we must all be very strong. God has anointed us as kings and priests. The royalty should always be there. మనం ఎల్లప్పుడు కూడా బలముగా ఉండాలి. దేవుడు మనల్ని రాజుగాను యాజకులుగాను అభిషేకించి ఆ రాజరికత్వం ఎల్లప్పుడు కూడా ఉండాలి. Finally the eagles.
చివరిగా పక్షిరాజు. About eagles you find పక్షిరాజు గురించి మనం కనుగొనుచు ఉన్నాము. God has given them strong wings. దేవుడు వాటికి ఒక బలమైన రెక్కలను ఇచ్చిరి. Ezekiel 17 verse 3. హెచ్కేలు 17వ అధ్యాయం 3వ వాక్యము. Great eagles have great wings. గొప్ప పక్షిరాజులకు పెద్ద రెక్కలు ఉండును. The wings make them very powerful to fly to the height of a mountain. ఆ యొక్క రెక్కలైనటువంటి ఎత్తైన పర్వతం ఎక్కుటకు వారికి సహాయం చేయును. Yes, if their wings are weak, they cannot fly. వాటి యొక్క రెక్కలు బలహీనంగా ఉన్నట్లయితే అవి ఎగరలేవు. So in our life also we must always learn to fly high. మన యొక్క జీవితంలో కూడా మనం ఎత్తైన స్థలములను ఎగురుటకు నేర్చుకోవాలి. They never lie down in valleys. అవి లోయలలో కనబడవు. Where garbage is heaped up. ఎక్కడైతే ఈ యొక్క మురికి అంతే కుప్పగా చేర్చబడునో అవి అక్కడ కనబడవు. They always used to fly high. అవి ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన ప్రదేశంలో మీద ఎగురును. They will go and rest upon the rocks in mountains. ఎల్లప్పుడూ కొండ ప్రదేశంలో ఆ యొక్క రాయి మీదనే అవి విశ్రమించును. Rocks stand for Christ. బండ క్రీస్తును చూపించుచూ ఉన్నది. They find rest only in Christ. క్రీస్తు యందు మాత్రమే వారి యొక్క విశ్రాంతిని పొందుకొందురు. When they become weary, అవి సొమ్మసిల్లి అలసినప్పుడు, when they become old in age, వయసయ్యే ముసలిగా మారినప్పుడు, நம்மள ஜெபிச்சறோம் ஆண்டவரே வயசாய் போச்சு எடுத்துக்காரன்னு சொல்லுவோம். ప్రభువా నాకు వయసు అయిపోయినది, నేను ముసలివానిగా మారి ఉన్నాను, నన్ను తీసుకుని వెళ్ళు అని మనం ప్రార్థించుదుము. But because they are not sleeping on cots, eagles. అవి పక్షిరాజు వంటి వారు కారు. వారు அது கட்டல படுத்து சாப்பிட்டுட்டா தானே செய்யும். போது ஆண்டவரே எடுத்துக்காரன்னு சொல்லும். మంచంలో పడుకొని నిద్రపోచు, ప్రభువా ఇక చాలును నన్ను తీసుకుని చెప్పుదుము. Fly high and rest on rocks. అవి ఎల్లప్పుడూ కూడా ఎత్తైన ప్రదేశంలో ఎగురుచు బండల మీద మాత్రమే విశ్రమించును. ఆ యొక్క రెక్కలు బలహీనమైనవిగా మారినప్పుడు they strike the wings on the rock. ఆ యొక్క రెక్కలను రాళ్లతో రాచుకొనును. So that the feathers may be withered away. అప్పుడు ఆ ఈకలన్నీ కూడా తొలగిపోవును. Then they'll wait on the rock until new feather springs up. కొత్త ఈకలు మొలుచు వరకు వచ్చే వరకు కూడా అవి ఆ యొక్క బండ మీదనే వీచి కనిపెట్టుకొనుచు ఉండును. Therefore Isaiah said, they that wait upon the Lord shall renew their strength and fly like, mount up like wings. అన్ననిమిత్తము యెషయాలు చెప్పినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. Eagles have that beautiful character. పక్షిరాజుకి అటువంటి యొక్క whenever they become weak, they'll go and lie down on the rocks. ఎప్పుడైతే అవి బలహీనముగా మారునో అప్పుడల్లా అవి బండల మీదకి వెళ్లి కనిపెట్టుకొనుచు ఉండును. They'll pull out all the weak feathers. వాటికి బలహీనమైన ఈకలన్నిటిని కూడా ఊడబెరుకును. They'll wait for new feathers to come up. నూతనమైన కొత్త ఈకలు వచ్చుటకు అవి కనిపెట్టుకొని ఉండును. Psalmist says, your youth must be renewed like an eagle. అందునిమిత్తము కీర్తనకారుడు చెప్పినప్పుడు నీ యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచబడాలి. Attend all the tarry meetings. కనిపెట్టి కూటములన్నిటికి కూడా హాజరవ్వండి. You are growing old. మీరు ముసలి వారిగా మారుచూ ఉన్నారు. You are not able to be very active like the early days. ముందున్న దినం వలె మీరు చురుకుగా ఉండలేకపోవచ్చు ఉన్నారు. Because your feathers are worn out. ఎందుకనగా మీ ఈకలన్నీ కూడా don't think time is over. Don't think time is over. కాలము గడిచిపోయి ఉన్నది, మీ సమయం అయిపోయి ఉన్నదని మీరు తలంచుకుడి. There are many old people in our mission. మన యొక్క మిషన్ లో ఎంతో ముసలి వారు ఉన్నారు. But some old young people also in our mission. Sometimes jokingly I used to pray to God, Lord, when I die I must walk to the cemetery. I should not be a burden for 4 people to carry me. నేను కొన్నిసార్లు ఈ విధంగా ఊరికే ప్రార్థన చేయుదును, ప్రభువా నేను మరణించినప్పుడు నేనే నడుచుచు సమాధికి వెళ్ళాలి, నన్ను మోయుటకు కూడా 4 వ్యక్తులు నాకు అవసరం లేదు అని. We must pray for long life. To whom? దీర్ఘాయుష్షు కొరకు ప్రార్థించాలి. True believers and true we are anointed people. The anointing must strengthen us, make us very strong like the lion, and we should never live to the age. I am 45, I am 55. Age vanakudadu. నిజమైన 85 also you must say I am still young. నిజమైన సేవకులు విశ్వాసం. Give me the mountain, I will go to the mountain. ఆ కొండ ప్రదేశము నాకు ఇమ్ము, నేను అక్కడికి వెళ్ళుదును. If anybody wants to come to the ministry, come like a lion, not like an ass. ఎవరైనా సేవకు రావాలని అంటే సింహం వలె రావాలి, గాడిదలాగా రాకూడదు. யாரா வரக்கூடாது? கழுதைக்குட்டி வரக்கூடாது. గాడిదలాగా రాకూడదు. நல்ல மாட்டுக்குட்டி வரணும். మంచి గొర్రెపిల్లలాగా రావాలి. Come like a bull or come like a lion. ఎద్దు వలె సింహం వలె రావాలి. Then only you can be useful to God. అప్పుడే దేవునికి ప్రయోజనకరంగా ఉంటురు. God doesn't like lazy people. దేవుడికి సోమరులు ఇష్టం ఉండదు. Yes, so don't be lazy. Sunday 9 o'clock meeting, get up at home at least by 7 o'clock. ఆదివారం 9 గంటలకు ఆరాధన అన్నట్లయితే కనీసము 7 గంటలకైనా నిద్ర మేలుకోవాలి. మనుషున பிறந்தவெல்லாம் சூரியன் உதிக்கும் போது எழும்பிரும். మనుషుడుగా మనుష్య ప్రవి సూర్యుని ఉదికిற முன்னால எழும்பணும்.
as per natural rule. మానవుడిగా జన్మించిన వాడు సూర్యుడు ఉదయించక ముందుగానే నిద్ర మేలుకోవాలి. అதாவது సూర్య வெளிச்சம் కన్నులే தூங்கும்போது అడిగకూడదు. నిద్రపోనప్పుడు సూర్యుని యొక్క రేఖలు సూర్యుని యొక్క ప్రకాశం మన మీద పడకూడదు. அந்த பழைய காலங்களில் வீடு கட்டும்போது கிழக்கு வைப்பாங்க வாசல். ஏன்? పాత కాలంలో ఇల్లు కట్టినప్పుడు వారి యొక్క గుమ్మంను తూర్పు దిశన ఉంచుదురు. ఎందు నిమిత్తము? సూర్యుడు ఉదికిపోతే వీట యారు తూంగిட்டு இருக்கக்கூடாது. సూర్యుడు ఉదయించినప్పుడు ఇంట్లో ఎవరు కూడా పడుకోకూడదు, నిద్రపోకూడదు. మనుషుడు మనుషునా పరంగా అవన్ ఊడితే అవనే చేయడు. నీ పురుషనా இருந்தாலும் சரி மனைவியா இருந்தாலும் சரி యా వేళ నా చేయను. నీవు స్త్రీ అయినను పురుషుడు అయినప్పటికీ మానవ యొక్క పుట్టినట్లయితే నీ యొక్క పనులు నువ్వే చేసుకోవాలి. எனக்கு என் பர்சனல் வியூ அதான். నా యొక్క వ్యక్తిగత పనులన్నీ నేను వచ్చుదురు. ஏன் சொல்றேன்னா సోంబేరిயா இருக்கக்கூடாது. எப்பவும் ஆக்டிவா இரு. చెప్పుచున్నాను అనగా సోమరిగా ఉండకూడదు. యాక్టివా இருந்தா உங்களுக்கு వ్యాధిயே వరాదు. మీరు చురుకుగా ఉన్నట్లయితే ఏ వ్యాధి మీకు రాదు. പിന്നെ ഒരു പാസ്റ്റർ തല കൈ വെക്കണ്ട, ഞാൻ എണ്ണ കുപ്പിക്ക് വേണ്ട ജപിക്കണ്ട, തണ്ണി കുപ്പിക്ക് ജപിക്കണ്ട, ബക്കറ്റിക്ക് ജപിക്കണ്ട. അപ്പോ വ്യാധി വരും. ఎప్పుడు సోమరితనం వచ్చినా అప్పుడు వ్యాధి వచ్చును. ఎక్సర్సైజ్ ద బెస్ట్ మెడిసిన్. మంచిది ఆటిని అభ్యాసం చేసుకోవాలి. yes therefore be like eagles. అందునిమిత్తం పక్షిరాజు వలె ఉండు. don't say I am grown old. నేను ముసలివాడను, వయసు అయి ఉన్నదని చెప్పకుడి. ஆமா அந்த ரெண்டு தாத்தாமார் எல்லாம் மீட்டிங் வந்துருவாங்க. ఈ ఇద్దరు తాతలు అన్ని కుటుంబాలకు వచ్చుదురు. ஒன்னு வின்சென்ட் தாத்தா, ஒன்னு సంగీతం தாத்தா. సంగీతం తాత గారు, విన్సెంట్ తాత గారు. அவங்க தான் முதல்ல வருவாங்க. எல்லா மீட்டிங், அது பைபிள் ஸ்டுடியோ, அது ஃபாஸ்டிங் பிரேயரோ, அது என்ன பிரேயர்னா செத்து கிடக்கறனோ சொத்து கிடக்கறனோ அந்த ரெண்டு கிளமர் இருப்பாங்க. யோசுவா காலேப், యెహోషువ కాలేబు వలె అన్ని ప్రార్థనలకు వారు ముందుగా వచ్చి ఉందురు. పరలోకం గురించి మీరు కళ కనినప్పటికీ కూడా అది అబద్ధమైన కళ. learn things from the animals, creatures. జీవుల నుండి, జంతువుల నుండి మీరు learn from an ox how to be laboring. ఏ విధంగా ప్రయాసపడాలి, learn from a lion how to be bold. ఏ విధంగా ధైర్యంగా ఉండాలి అని సింహం నుండి నేర్చుకోండి. learn from an eagle how to fly and renew your strength. ఏ విధంగా ఎగరాలి అని పక్షిరాజును చూసి నేర్చుకోండి. and have the face of a man, be a man, be a human being. మానవుని ముఖము కలిగి ఉండుడి. yes, these are the things which Ezekiel saw when he was in captivity. ఎహెజ్కేలు చెరలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యములన్నిటిని కూడా చూచెను. God revealed the truth to him. దేవుడు అతనికి యొక్క సత్యమును బయలుపరచెను. all others were weeping. Ezekiel was looking into heaven, seeing visions. అందరూ ఏడ్చుచూ ఉండగా ఎహెజ్కేలు ఆకాశమును తెరవబడుట చూచి దర్శనములు కనెను. the Holy Spirit worked in him. అంతయు కూడా అతడు చూడగలిగెను. in many places the Spirit of God carried me away, the Spirit of God carried me away. అనేక స్థలములలో ఆత్మ నన్ను కొనిపోయెను, ఆత్మ నన్ను కొనిపోయెను అని రాయబడి ఉన్నది. anointed people will never feel sad, anointed people will never become weak. అభిషేకింపబడిన వారు ఎన్నడూ కూడా దుఃఖపడరు, ఎన్నడూ కూడా వారు బలహీనులుగా మారరు. even all the creatures they had the Spirit of God. జీవులన్నిటికీ కూడా దేవుని యొక్క ఆత్మ ఉండెను. the spirit of the living creature was in the wheels are created to move. ఆ యొక్క జీవులకు ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ చక్రములకు కూడా ఉండెను. we are anointed to be led by the Spirit. Romans 8:12. రోమా 8:12 వాక్యంలో చెప్పబడినట్లుగా మనం ఆత్మ ద్వారా నడిపింపబడుటకు అభిషేకింపబడినాము. 4 wheels. 4 జీవులకు 4 చక్రములు ఉండెను. with the wheel they were moving. ఆ చక్రముల ద్వారా అవి కదులుచూ ఉండెను. and the wheel speaks about the Spirit of God. చక్రములు దేవుని యొక్క ఆత్మతో పోల్చి చెప్పబడి ఉన్నవి. 1:21. మొదటి అధ్యాయము for the spirit of the living creature was in the wheels, therefore they moved. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక workers and believers must always have a motion. సేవకులు, విశ్వాసులు ఎల్లప్పుడూ కదులుచూ ఉండాలి. they must be moving always. ఎల్లప్పుడూ ఒక కదులుట ఉండాలి. don't have a status quo, standstill state. ఎన్నడూ కూడా ఒకే చోట నిలిచి ఉండకూడదు. you know the story of the rabbit and the tortoise. మనందరికీ కూడా కుందేలు తాబేలు యొక్క కథ తెలిసి ఉన్నది. the rabbit ran fast. కుందేలు వేగంగా పరిగెత్తును. but in between she slept. అయితే అది దారి మధ్యలో పడుకొనును. tortoise kept on moving, though slow pace kept on moving. తాబేలు మెల్లగా ఆలస్యంగా నడిచినప్పటికీ అది కొనసాగించి నడుస్తూనే ఉన్నది. he won the race. తాబేలు ఆ యొక్క పందెంలో గెలిచెను. in the beginning you must run fast. that doesn't mean now you can sleep. no. ప్రారంభంలో నీ వేగంగా పరిగెత్తి ఇప్పుడు మధ్యలో even the age of 85 you must say I am Caleb. నువ్వు 85 సంవత్సరములుగా ఉన్నప్పటికీ కూడా కాలేబు వలె ఉండాలి. further you need the Spirit of God. అందుకు నీకు దేవుని యొక్క ఆత్మ కావాలి. where the Spirit of God there is power. దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే మీకు ఒక శక్తి ఉంది. there is liberty. దేవుని యొక్క ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉన్నది. the Spirit of God will carry you forward from place to place for experience. దేవుని యొక్క ఆత్మ నిన్ను ముందుకు కొనసాగింపజేసి మనం అందరం కూడా కన్నులు మూసేదము. Spirit of God empowers every child of God. దేవుని యొక్క ఆత్మ ఒక్కొక్క దేవుని బిడ్డను అభిషేకించును. to reveal divine character. దైవికమైన స్వభావమును బయలుపరచుటకు. to labor like an ox. ఎద్దు వలె ప్రయాసపడుటకు. to be bold like a lion. సింహం వలె ధైర్యంగా ఉండుటకు. to fly like an eagle.
పక్షిరాజు వలె ఎగురు నిమిత్తము. None of these things are ever seem to be slothful or lazy. ఈ జీవులలో ఏ జీవి కూడా సోమరిగా They are ఉండదు. always very active. ఎల్లప్పుడు కూడా చురుకుగా ఉండును. God wants such perfection from the life of every child of God in the New Testament. నూతన నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలో Be on your knees. Be on your knees. అందరూ మోకరించుడి. For 2 minutes make a prayer to God. ఒక నిమిషం మనం అందరూ కూడా ప్రార్థించుదాము. Lord, make me a lion. ప్రభువా నన్ను సింహంగా Make me an మార్చుము. eagle. నన్ను పక్షిరాజుగా Make me మార్చుము. an ox. నన్ను ఎద్దుగా మార్చుము. Give me the face of divine face. నీ యొక్క ముఖము వంటి ముఖము నాకు అనుగ్రహించుము. That face always shines, O God. నీ యొక్క ముఖము ఎల్లప్పుడూ కూడా ప్రకాశించును. Your face is shining upon me, therefore I also can shine. నీ యొక్క ముఖము నా మీద ప్రకాశించినట్లయితే నేను కూడా ప్రకాశించుదును. Make me reflect your glory. నీ యొక్క ముఖము మహిమను ప్రతిబింబించినట్లుగా Like నాకు David, let me keep you always before me. దావీదు వలె నేను ఎల్లప్పుడూ నిన్ను నా ఎదుట ఉంచుకుందును. Don't ever say you have become very old. ఎన్నడూ కూడా నేను ముసలివాడిగా మారి ఉన్నానని Remember చెప్పకుము. Caleb. Remember Caleb. కాలేబును జ్ఞాపకం అందించుకొనుము. He wanted to go and fight with the Anaks. అతడు అనాకీయులకు విరోధంగా యుద్ధం They చేయడానికి were వెళ్ళెను. giants. వారందరూ కూడా They were on the mountains. వారు కొండలలో ఉండిరి. But the power of God, he determined to go and destroy them, and he did. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగిన వెంటనే అతడు వెళ్లి వారందరినీ కూడా నిర్మూలన చేసెను. True children of God never grow old. నిజమైన దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా Abraham never grew old. అబ్రహాము ఎన్నడూ కూడా ముసలివాడుగా Because he was మారలేదు. a man of faith. ఎందుకనగా అతడు విశ్వాసము కలిగిన Never వ్యక్తి. say you are old, never say you are weak, never say you are sick. నేను ముసలివాడను బలహీనుడను All be empowered by the Holy Spirit. పరిశుద్ధాత్మలో సమస్త శక్తి ఉన్నది. For 2 minutes, allow the power of God to work. రెండు All నిమిషాలు be in the Spirit, speak in tongues. అందరూ కూడా అన్య భాషలో మాట్లాడుడి. Renew the power of God. దేవుడి యొక్క శక్తిని The whole నూతన week, you must live like a lion, live like an ox. వారమంతయు కూడా మీరు సింహం వలె ఎద్దు వలె జీవించాలి. Hallelujah. 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 Hallelujah.